పరిస్థితి మాట్లాడటం, వాతావరణం ఇబ్బందిగా ఉన్నట్టుంది. లాగా పని చేయాలి. అలాగే ప్రతి మనిషి నిన్ను ఒకరిలో చూసుకో, నిన్ను అందరిలో చూసుకో అన్నటువంటి సిద్ధాంతంతో ప్రాక్టికల్ ఫిలాసఫీ, రిలీజియస్ హ్యూమనిజం అనే సూత్రాన్ని పాటిస్తూ ముందుగా మానవత్వం కలిగినటువంటి మనిషిగా, మీలో ఒక్కడిగా మీ అందరికీ నా నమస్కారం. ఒక గురువుగా మీ అందరికీ విశ్వాసిస్తూ గురు పూర్ణిమ, విశ్వ గురు పూర్ణిమ. గత ఎన్నో సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాం. ఈరోజు వచ్చినటువంటి ఈ నేచర్ ఎఫెక్ట్ ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు రాలేదు. నేను గత 2 మాసాల ముందే చెప్పాను, క్లైమేట్ రైన్ సీజన్ స్టార్ట్ అవుతుంది, మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి అని. ఇన్ని సంవత్సరాలు స్పిరిచువల్గా చూస్తూనే ఉన్నాను. ప్రతిసారి వారికి నేను చెప్పడం, మళ్ళీ నేను స్పిరిచువల్గా చూసుకోవడం, ఏ ఇబ్బంది ఏ ఆటంకం లేకుండా ఇన్ని సంవత్సరాలుగా గత 15 సంవత్సరాల నుంచి ఒక నా బర్త్డే కానీ, గురు పూర్ణిమ కానీ, విజయదశమి వేడుకలు, తెలుగు సంవత్సరాది వేడుకలు, ఇలా అన్ని వేడుకల్ని చూసుకున్నాను. ఏ రోజున ఇటువంటి ఇబ్బంది ఎక్కడ రాలేదు. 2 మాసాల ముందు చెప్పినప్పుడు ఎవరి ఏర్పాట్లు వాళ్ళు చేసుకోవాలి. మీలో నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చే వారి సంకల్పం ఎట్లా ఉంటుంది అని ఒక చిన్న పరీక్ష మీ అందరికీ ఈ రోజున పెట్టినట్లే. ఏ విధంగా మీరు ధ్యానాన్ని నమ్ముకున్నారో, నన్ను నమ్ముకున్నారో, ఆ సంకల్పం ఎంతవరకు నాకు పనిచేస్తుంది అన్నది చిన్న ఒక అగ్ని పరీక్షలాగా పెట్టాను. ఎంతో దూరం నుంచి వచ్చిన వాళ్ళకి, రాలేకపోయిన వాళ్ళకి అందరికీ కూడా చిన్న టెస్ట్ అనమాట. ప్రతిసారి నేను స్పిరిచువల్గా చూస్తున్నాను. మే 1 కూడా 6 మినిట్స్ని రెయిన్స్ని ఆపటం, అవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. నేచర్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. ఆ నేచర్ని బట్టి మనం బ్రతుకుతున్నది ప్రతి మనిషి. కాబట్టి ఈ ఒక్కసారి మాత్రం అన్యదా భావించొద్దు, ఎవరు వేరుగా అర్థం చేసుకోవద్దు. ఎక్కువసేపు మాట్లాడాలని ఉన్నా ఇది సైక్లోన్ ఎఫెక్ట్ ఏదో కనిపిస్తుంది. 48 అవర్స్ ఉండొచ్చు. అందుకని దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ మళ్ళా తిరిగి మీ గమ్యస్థానానికి చేరుకోవాలి. కాబట్టి ఎన్నోసార్లు మాట్లాడుతున్నాను, ప్రత్యక్షంగా రాలేకపోయాను, పరోక్ష పద్ధతిలోనూ వచ్చినానని చెప్తున్నాను. అలాగే ఈరోజు ఒక 5-10 నిమిషాలు మీతో మాట్లాడినా, ఈ మధ్యకాలంలో నేను నా బర్త్డేకి విజయవాడ వచ్చినటువంటి ప్రత్యక్ష దర్శనం సీడీని చూతురు కానీ అది చూసుకుంటూ లాస్ట్ టైం కూడా ఎంతోమంది బ్లెస్సింగ్స్ ఇవ్వలేదు, అందలేదు అనుకున్నా. అటువంటి ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ గురు పూర్ణిమ సందర్భంగా ప్రతి ఒక్కరికి బ్లెస్సింగ్స్ అందజేస్తాను. పరోక్ష పద్ధతిలో ఎవరికి వాళ్ళు వచ్చి నేను సమయం చెప్పిన తర్వాత ఒక క్రమ పద్ధతిలో వచ్చి మీరు బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత ఆ సీడీని చూసిన తర్వాత మళ్ళీ ఆ మహాప్రసాదాన్ని స్వీకరించి వెళ్తూ, ఎందుకంటే వాతావరణం మంచిగా లేదు కాబట్టి అప్పటికీ చూసేవాడిని. నేచర్ని ప్రతిసారి
అడ్డు పెట్టడం, నా విలువ మిగతా వారికి తెలియలేకపోవడం. కొంతమంది ఏదో నమ్మకంతో వస్తారు, కొంతమంది అపనమ్మకంతో వస్తారు, కొంతమంది నన్ను టెస్ట్ చేయడానికి వస్తారు, కొంతమందికి ఏమీ తోచక వస్తారు. ఇలా అనేక రకాలుగా ఉంటారు. విభిన్న రూపాలు, విభిన్న మనస్తత్వాలు. విశ్వాత్మకే ఏకత అన్నది సత్యం. బ్రేక్ఫాస్ట్ చేశారు, చప్పట్లు మంచి జోరు పోతుంది. చుట్టుపక్కల వారికి మళ్ళీ క్రౌడ్స్ ఎదుకొస్తాయి అనేటువంటి సౌండ్స్ వస్తాయి మీ క్లాప్స్ చూసి. ఈ రోజున నేను మీరు అనుకున్నటువంటి స్థాయిలోంచే వచ్చాను. పరీక్ష పెట్టినా నేను ఇచ్చే మాటలు తప్పని కాబట్టి నా డైమెన్షన్ నుంచి, నా స్థాయి నుంచే నేను ఇక్కడికి వచ్చి మీ అందరికీ విశ్వాసీసులు అందజేశాను. లంచ్ తీసుకోవడానికి 2:30 ఉందండి టైం. చాలా టైం ఉంది. ఇప్పుడు అరిగిపోతుంది ఎనర్జీ అంతా. కొంచెం దాచుకుని ఏదైనా సరే మనీ, డబ్బు కానీ ఏదైనా సరే మనస్సు ఏదైనా సరే అదుపు చేయాలి, పొదుపు చేయాలి. దీన్ని కూడా కొంచెం పొదుపు చేసుకోండి, ఉపయోగపడుతుంది ఫ్యూచర్. అలాగే నా స్థాయి నుంచి నేను వచ్చి ప్రతి ఒక్కరికి ఆశీస్సులు అందచేయాలని ఇలా మనం ప్రతి సంవత్సరం ఒక వేడుకలాగానే నా వేడుకలు జరుపుకోవడం, ఈ విశ్వస్ఫూర్తి యొక్క వేడుకలు ప్రతి సంవత్సరం ఒక 5-6 ఫంక్షన్స్ చేసుకుంటాం. ఈ మధ్య కాలంలోనే బర్త్డే ఫంక్షన్ చేసుకున్నాం. మళ్ళా ఈరోజు గురు పూజ, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ విజయదశమి వేడుక. ఇవే ఒక ఫెస్టివల్స్ లాగా రాబోయే కాలంలో స్ఫూర్తి కుటుంబానికి ఇవే నిలిచిపోతాయి శాశ్వతంగా. జోరు తగ్గట్లేదు, ఆ జోరు తగ్గిస్తాను. వర్షం జోరు, సమయం ఎంతో లేదు కాబట్టి గురు పూర్ణిమ, విశ్వగురు అని మీరు పెట్టుకున్నారు. ఇంకొంతమంది శ్రీ విశ్వగురు పూర్ణిమ. దీనన్నిటికంటే జ్ఞాన పూర్ణిమ అంటే బాగుంటుందేమో. గురువు, గు అంటే చాలామందికి తెలుసు. మళ్ళీ ఒకసారి కొత్త వారు వచ్చారు, ఇంకా చాలామంది మధ్య ఎంతో ఇబ్బంది పడుతున్నారు, వస్తూ ఉంటారు. లంచ్ టైం దాకా వస్తూ ఉన్నారు, వాతావరణం బాగలేదు కాబట్టి మీకు నేను చెప్పింది వాళ్ళకి మెసేజ్ పాస్ చేద్దరు. కానీ పాత వారికి తెలుసు అనుకోండి, అది పాత పాటి. కొత్త వారికి తెలియదు కదా. కాస్త వేరే లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి నేను మదర్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాను, మీరు ట్రాన్స్లేషన్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్తారు. కానీ తర్వాత గురువు, గు అంటే చీకటి, మీన్స్ అజ్ఞానం. రు అంటే వెలుగు, అంటే జ్ఞానం. అజ్ఞానం అంటే తెలియనితనం, జ్ఞానం అంటే తెలియచేయడం. గురువు గణాబాద్ తెలుసుకోవడం మీ ధర్మం, తెలియడం తెలియచేయడం, అజ్ఞానం జ్ఞానం. ఒక గురువుగా చేసే పని జ్ఞానాన్ని తెలియచేయడం, ఒక శిష్యుడిగా మీరు తెలుసుకోవాలి. కాబట్టి శ్రీ విశ్వగురు పూర్ణిమే అదే పర్ఫెక్ట్. కానీ ఇంకొంతవరకు దాని విపులంగా దాని అర్థం తెలుసుకుంటే జ్ఞాన పూర్ణిమ, అదే గురు పూర్ణిమ. ఈ విధంగా గురువును నమ్మి వచ్చిన వారికి అది కూడా పూర్ణ గురువు అయి ఉండాలి. అందరూ గురువులే అవుతూ ఉంటారు, కానీ ఆ స్థాయికి ఆ స్థానానికి ఎవరికి సాధ్యం కాదు. అనేక రకాల గురువులు ఉంటారు. అలా నేను మనిషిని, మనిషి రూపంలో ఉన్నాను, మీ మధ్య తిరుగుతున్నాను, మీతోనే గడుపుతున్నాను. ప్రత్యక్షంగా ఎక్కడో ఉంటాను, పరోక్షంగా ఇట్లా ఈ పద్ధతిలో మాట్లాడుకుంటూ ఒక మనిషి ఒక స్థానంలోనే ఉంటాడు. వేరే గమ్యస్థానానికి చేరుకోవాలంటే ఏదో ఒక ప్రయాణం, ఏదో ఒక పద్ధతి, వాహనం ఏదో ఒక పద్ధతిలో వెళ్తూ ఉంటారు. మరి నేను చేస్తున్నటువంటి ఒక గురువుగా నన్ను మీరు స్వీకరించారు కాబట్టి నేను చేసే ఈ విధానం, ఈ పద్ధతి ఏ నాటిది? ప్రాచీన కాలమా, పురాతన కాలమా, ఆధునిక కాలంలో ఏ పద్ధతిలో నేను చేస్తున్నాను? మనిషినే, మనిషి రూపంలో ఉన్నాను,
కానీ మనిషిగా చేసే పని నేను మామూలుగా మీరందరూ చేసే పనులు చేస్తున్నా, కానీ మీరు చేయలేనటువంటి పనులు నేను చేస్తున్నాను. కానీ నేను మనిషిని. మీరు చేయలేనటువంటి పనులు నేను చేస్తున్నా అంటే నేను మనిషిని కాదు. మరి ఎవరిని? గురువుని. ఒక గురువుగా అజ్ఞానం జ్ఞానం అని చెప్తూ ఉంటాను. నేను వీటికి మించి అతీతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా, ఆత్మజ్ఞానాన్ని కూడా తెలియజేస్తున్నాను. ఇటు భౌతికం, అటు ఆధ్యాత్మికం, సామాజిక, ఆర్థిక, రాజకీయ, శారీరక, మానసిక ఎన్నో సమస్యల గురించి నాకు తెలిసింది నేను చెప్తూ అనేక ప్రాంతాల్లో ఏకకాలంలో, కాలంతో కానీ దూరంతో కానీ, డిస్టెన్స్ అండ్ లెంగ్త్ కానీ, ఇంకేదైనా సరే టైంతో కానీ దేనితో కూడా సంబంధం నిమిత్తం లేకుండా అనేక ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహిస్తున్నాను. మరి హూ యామ్ ఐ? నేను ఎవరిని? మనిషినే అంటారు, కానీ మనిషి చేసే పనుల కన్నా మనిషికి అతీతంగా, మానవాతీతంగా చేస్తున్నాను. గురువుని. గురువుగా తెలిసేది చాలా మందికి గురువు శిష్యులకు అనేది పరంపర అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ప్రతి మనిషికి పుట్టింది మొదలు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, తల్లి, తండ్రి, గురువు, దైవం. ఇది పద్ధతులు మనకి మనిషికి. తల్లి, తండ్రి వారే ఎవరికైనా సరే, ఎనీబడి, ఎవ్రీబడి, ఎవరికైనా సరే, హీరో అయినా జీరో అయినా, సన్యాసి అయినా సన్నాసి అయినా, వెధవ అయినా, ఇంకెవరికైనా సరే తల్లి, తండ్రి వారే మొట్టమొదటి ఆది గురువు. ఆ తర్వాత గురుస్థానం, గురువు తర్వాత దైవం. అది ఉంటే అది తర్కించడం అవసరం, దాని సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం తల్లి, తండ్రి వరకు విద్యాబుద్ధులు నేర్పించడము, లేదంటే వారికి ఒక నడవడిక, ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతులు, ఇది సొసైటీ, ఇదే మన క్యాస్ట్, లేదంటే ఆ రిలీజియన్, ఇది అవి తెలియజేస్తూ ఉంటారు. లేదంటే ఇలా చదువుకో, ఇలా ఉండు, ఇంతవరకు తల్లిదండ్రులు పేరెంట్స్గా చేసేది. నెక్స్ట్ ఆ తర్వాత నుంచి మీకు స్టార్ట్ అయ్యేది బోధించేప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. విద్యాభ్యాసంతో మొదలయ్యేటువంటి ప్రతి విద్యార్థికి, అక్షరాభ్యాసంతో మొదలయ్యేటువంటి విద్యాభ్యాసం ఉపాధ్యాయుని దగ్గర స్టార్ట్ అవుతుంది. వారు బోధించేవారు. అంతవరకు వారు ఏ సబ్జెక్ట్ తెలుసో ఆ సబ్జెక్టే బోధించగలరు. లేదంటే దానికి మించి ఒక క్లాసు వాళ్ళకున్నటువంటి విజ్ఞానం బట్టి ఇంకొంతవరకు ఎక్కువ చెప్పడం. నెక్స్ట్ మిగతా ఎన్నో రకరకాలైనటువంటి నేర్చుకుంటూ ఉంటారు. క్లాసికల్, వెస్ట్రన్, ఇంకా రకరకాలైనటువంటి అథ్లెటిక్స్, స్పోర్ట్స్, ఇదందరూ కూడా గురువులే, అందరూ గురువులే. కానీ అది కొంతవరకే మీకు ఆ నాలెడ్జ్ అనేది కానీ, మీ ఐక్యూ లెవెల్స్ కానీ కొంతవరకు పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. హ్యూమన్ లైఫ్లో హ్యూమన్ బీయింగ్స్గా కొంతవరకు ఆ హ్యూమన్ లెవెల్స్గా మీరు చెప్పేది సాధించుకునేది కొంతది. మిగతాది గురుస్థానం అనేది మరి నేను చెప్పేటువంటి ఈ రోజు మనం జరుపుకునేటువంటి ఈ వేడుక. ఎందుకంటే ఎన్నో డేస్ జరుపుకుంటుంటారు. టీచర్స్ డే జరుపుకుంటుంటాం, మదర్స్ డే జరుపుకుంటుంటారు, ఫాదర్స్ డే జరుపుకుంటుంటారు, ఈ గురువు డే జరుపుకుంటూ ఉంటాం. ఇంకా గాడ్స్ డే, నాట్ గాడ్స్ డే, గాడ్స్ డే. అది ఇంకా ఆ స్థాయికి ఎవరి విధానం అనుకుంటుంది. ఆ స్థాయి ఇంకా చేరుకోలేదు. మరి మామూలుగా ఎవరి భక్తిగా పద్ధతులు చేసుకుంటున్నారో కానీ మదర్స్ డే, ఫాదర్స్ డే, ఈ గురువుకి మహోత్సవాలు ప్రతి సంవత్సరం అన్ని చోట్ల జరుపుకుంటున్నారు. భౌతిక గురువుల వరకు, భౌతిక జీవితానికి సంబంధించినంత వరకే ఆధ్యాత్మిక గురువుగా చేసేటువంటి మహోత్సవం కానీ ఏదైనా సరే ఇక్కడ జరిగేది మనకి వేడుక. కాబట్టి భౌతికం, ఆధ్యాత్మికం ఈ రెండింటినీ వివరిస్తూ, దాని గురించి విశ్లేషిస్తూ, దిస్ ఈజ్ రైట్ వే, దట్ ఈజ్ రాంగ్ వే, ఇది మీ విధానం, ఇది మీ పద్ధతి, ఇది యువర్ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ అండ్ క్యారెక్టర్, ఈ విధానంలో ఉండాలి, ఈ మార్గంలో వెళ్ళండి, ఈ పద్ధతిలో వెళ్తే ఒక సరైనటువంటి వేగు చేరుకోగలరు అన్నది నాకు తెలిసింది. గత ఎన్నో సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాను. ఎంతోమందికి ఎన్నో చేశాను. అవన్నీ కూడా ఇప్పుడు చెప్పడం అవసరం.
అడిగిందన్న ఎంతో మందికి ఎన్నో చేశారు. మనస్సు, ధ్యానం, ప్రస్థానం ఇన్ని పద్ధతులు నేను ఎంచుకొని ధ్యాన ప్రస్థానం, ధ్యాన మనోప్రస్థానం ఈ పద్ధతుల ద్వారానే నేను చేస్తున్నటువంటి ఈ వ్యవహారాలన్నీ కానీ ఏదైనా సరే ధ్యాన మనోప్రస్థానం ద్వారానే ప్రతి మనిషి ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి, ఆ స్థాయి నుంచి మనసుని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి నేను చేసే ఈ ప్రయత్నం ధ్యాన మనోప్రస్థానం. ఆ ధ్యాన మనోప్రస్థానం ద్వారా ప్రతి మనిషి విజ్ఞానం, జ్ఞానం, ధ్యానం ఈ పద్ధతులు అవన్నీ కూడా ఎలా చేయాలనేది తెలియచేస్తూ భౌతిక జీవితానికి సంబంధించినటువంటి మనస్సు, ఆలోచన, బుద్ధిని దాన్ని ఏకం చేసి ధ్యాన ప్రస్థానం ద్వారా ఒక ఏకతా స్థాయికి తీసుకుని వెళ్ళి ఆ తర్వాత మనోధ్యాన ప్రస్థానం, ధ్యాన మనోప్రస్థానం అనే పద్ధతిలో మనసుని ఉన్నత స్థితికి తీసుకెళ్తూ నాకు తెలిసినటువంటి ఈ విశ్వస్ఫూర్తి యొక్క జ్ఞాన మార్గాల గురించి వివరిస్తూ ఈ జ్ఞాన మార్గాల నుంచి వెళితే ప్రతి మనిషి నా దగ్గరికి వచ్చినటువంటి ఈ ధ్యాన మనోప్రస్థానానికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తి ఆడైనా మగైనా ఒక గురువుని నమ్మిన తర్వాత వారికి ఒక కొంత సభ్యులుగా ఏర్పడిన తర్వాత ఒక స్ఫూర్తి కుటుంబంలాగా ఏర్పడిన తర్వాత ఈ స్ఫూర్తి కుటుంబం చూసి ఇది ఇంతింతై ఒకటింతై అయినట్లు ఈ స్ఫూర్తి కుటుంబం ఒక సమాజం లాగా ఏర్పడాలని ద మిషన్ ఆఫ్ కాంపాషన్ అనే పద్ధతిలో ఒక ఆత్మీయత సమాజం ఏర్పడాలన్నది నా ఆకాంక్ష, నా కోరిక, నా ఆలోచన. నాకున్నటువంటి స్థిర చరాస్తులు ఏదైనా సరే ఆచరణ, ఆత్మీయత, ఆప్యాయత ఇవే నాకున్నటువంటి ఆస్తులు. ఎందుకంటే ప్రతి మనిషికి భౌతికం కానీ ఆధ్యాత్మికం కానీ దేనికైనా సరే సంబంధించి చావు పుట్టుకలు అనేది సహజం. ఏ జీవికైనా సరే బర్త్ అండ్ డెత్ బోత్ ఆర్ కామన్. ఏ జీవికైనా సరే ఆ బర్త్కి డెత్కు మధ్యలో ఉన్నటువంటి లైఫ్కి మనసు ప్రధానం కాబట్టి ఆ మనస్సే మనిషి చేత మంచి చేసిన, చెడు చేసిన, కర్మ చేసిన, ధర్మ చేసిన అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ అండ్ భౌతికం కానీ ఆధ్యాత్మికం కానీ యోగం కానీ భోగం కానీ శృంగారం కానీ వేదాంతం కానీ వైరాగ్యం కానీ ఏదైనా సరే ఆ మనసుకు సంబంధించిందే. అటువంటి మనసుని దట్ ఈస్ హ్యూమన్ మైండ్, దట్ ఈస్ సెన్సోరీ మైండ్, ఆ మనస్సుని ఇంట్యూటివ్ మైండ్గా మార్చుకుంటూ దాన్ని ఫంక్షనల్ మైండ్ స్టేజ్ తీసుకుని వెళ్తూ తరువాత డివైన్ మైండ్, ద కల్మినేట్ మైండ్ అనే స్థాయికి తీసుకుని రావాలి. ఈ సెన్సోరీ మైండ్ని ది మైండ్ ఆఫ్ ది మోరల్ శాంటిటీ మైండ్గా మార్చాలని నేను కోరుకుంటూ ప్రతి మనిషిలో ఉన్నటువంటి ఎలిమేటెడ్ సోల్, దట్ ఈస్ జీవాత్మ, ఆ జీవాత్మని సెల్ఫ్ ఆఫ్ ది సోల్ ఆ స్థాయికి తీసుకొని వెళ్ళగలిగితే, ఆ స్థాయికి కాకపోయినా సరే ఒక సిక్స్త్ సెన్స్ లెవెల్లోకి వెళ్ళగలిగితే ది పాయింట్ ఆఫ్ కల్మినేషన్ ద జెనిత్ అనేటువంటి ఆత్మదర్శనం కానీ ఆత్మానుభూతి కానీ ప్రతి ఒక్కరికి అందుతని విశ్వసిస్తూ, లేదు అనుకుంటే మామూలుగా ఉన్నటువంటి సెన్సోరియం మైండ్ని, దట్ ఈస్ ముండేన్ మైండ్ అని ఇంట్యూటివ్ కాన్షియస్నెస్ లేదంటే ఇంట్యూటివ్ సెన్స్, స్పిరిచువల్ కాన్షియస్నెస్ అండ్ డివైన్ అవేర్నెస్, పరమాత్మ ఎరుక ఈ స్టేజెస్గా తీసుకొని వెళ్ళగలిగితే జ్ఞాన ప్రస్థానం, జ్ఞాన మనోప్రస్థానం, దివ్య జ్ఞాన మనోప్రస్థానం ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్ళగలిగితే ఇదే సోల్ని, ఇదే ఆత్మని ద మదర్ న్యూక్లియస్ లేదంటే ద అల్టిమేట్ ఎక్స్ట్రిటీ అని చెప్తూ ఉంటాం. ఆ స్థాయికి కూడా వెళ్ళగలవచ్చు. మనిషి సాధన చేయాలి కానీ మానవుడు సాధించలేనిది ఏదీ లేదు. నేను సాధించుకున్నాను, నేను సంపాదించుకున్నాను, నేను ఈరోజు గురువుగా మీరు స్వీకరించారు. ఒక గురుపూర్ణ వేదికగా, ఒక ఆధ్యాత్మిక గురువుగా, ఒక విజ్ఞానానికి సంబంధించినటువంటి గురువుగా మీరు పిలుచుకొని ఈ రోజున సన్మానంగా చేసుకొని ఒక పూజ ఏదో కార్యక్రమం చేసుకొని నన్ను ఆహ్వానించారు. కాబట్టి నన్ను నమ్మి ఏ ఒక్క కుటుంబం వచ్చినా, ఏ ఒక్కరు వచ్చినా సరే ఎటువంటిది ఏది ఆశించకుండా ఇది సత్యం, ఇది తెలుసుకో, ఇది సొసైటీ, ఈ పద్ధతిలో జీవించు ఒక గురువుగా నేను తెలియజేస్తాను. నా దగ్గరికి వచ్చినటువంటి పేరెంట్స్ కానీ చిన్న స్థాయిలో వచ్చినా, పెద్ద స్థాయిలో వచ్చినా, వృద్ధులు వచ్చినా సరే వారందరికీ కూడా నేను తెలియజేసి కొంతవరకు నేను చెప్పగలను. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, మీ పేరెంట్స్ మీరు తెలియచేయాలి, అవేర్నెస్ అనేది తెలియచేయాలి. ఒక స్థాయిలో ఆడపిల్లవాడికి, మగపిల్లవాడికి
తల్లిదండ్రులుగా ఒక పేరెంట్స్గా దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకొని మీరే ఒక గురు స్థానంలో కూర్చొని ఒక స్థాయి 12వ సంవత్సరం 13 14 వరకు బిలో 14 ఇయర్స్ వరకు ఆడపిల్లకి కానీ మగపిల్లవాడికి కానీ ఇది నీ బిహేవియర్ ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి నీ క్యారెక్టర్, ఇలా చదువుకో, ఇది భద్రతలు విద్యా బుద్ధులు నేర్చుకో, నో క్యాస్ట్ అండ్ నో రిలీజియన్, ఆత్మస్థాయిలో అందరూ సమానమే అన్నది ఒక్కసారిగా వారికి ఒక్కడొక్కడిగా చెప్పుకుంటూ ఆ స్థాయి దాటిన తర్వాత వారు ఎప్పుడైతే కాలేజీకి కానీ +1 +2 జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ జూనియర్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఆ స్థాయిలో తల్లిగా తండ్రిగా కొంతమంది ఉంటుంది అటాచ్మెంట్, కొంతమందికి డిటాచ్మెంట్ ఉంటుంది, మరికొందరికి ఇంకొంతమంది డిటాచ్మెంట్ ఉంటుంది. కాబట్టి మీరు తెలియజేయాల్సింది ఒక స్థాయి నుంచి వారికి వెళ్ళిన తర్వాత ఆ కాలేజ్ స్టడీస్లోనూ వారికి తెలియచేయాలి, ఇది నీ పద్ధతి, ఇలా ఉండు, ఇలా చేసుకో. ఒక 10th క్లాస్కి వెళ్ళిన తర్వాత నీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో అప్ టు 10th క్లాస్కి వెళ్ళేసరికి ఇది నీ విధానం, దిస్ ఈజ్ హ్యూమన్ లైఫ్. నీకు అనేది విద్య అనేది కావాలి, అది ఉపాధి కోసం తిండి పెడతానికి కావాలి. కాబట్టి అది చదువుకో. 10th క్లాస్లో అప్ టు 10th క్లాస్లో ప్రాథమిక విద్య పూర్తయ్యేలోపు ప్రతి ఒక్కరికి ఇంజనీరింగ్ ఆర్ మెడిసిన్ ఆర్ లా అండ్ ఏదైతే ఎక్సెట్రా ఏదైనా సరే మీరు ఎంచుకోవాల్సిన మార్గాన్ని 10th లోపే డిసైడ్ చేసుకోండి. 10th లోపల డిసైడ్ చేసుకున్న తర్వాత జూనియర్ ఇంటర్ సీనియర్ ఇంటర్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి గ్రాడ్యుయేషన్ అనేది ఉంటుంది. ఈ పద్ధతిలో చేసుకుంటూ మీ పేరెంట్స్గా మీరు అంతవరకు మీ బాధ్యత. ఒక గురువుగా నేను చెప్పేది మీకు అంతవరకు నేను చూడగలను. ఎందుకంటే ఈరోజు అనేక మంది వస్తున్నారు, ఎంతోమంది యంగ్ జనరేషన్స్ వస్తున్నారు నా దగ్గరికి, ఎంతోమంది నేను చూస్తున్నాను, మాట్లాడుతున్నాను. మరి ఎటువంటి సెటిల్మెంట్ కనిపించట్లేదు. అటు పేరెంట్స్గా చెప్పలేదు, ఇటు టీచర్స్గా బోధించడం తక్కువ. ఇంకెటు వెళ్ళాలి అన్నది ఒక్కొక్కసారి ఎకనామిక్ వచ్చినప్పుడు అందరూ టీచర్స్ ఎలాగా ఉంటారు అనుకోండి, కొంతమంది తెలియజేస్తారు, కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు. దాన్ని కొంతవరకు మన దగ్గర కూడా ఐక్యూ లెవెల్స్ ఉండాలి, మన దగ్గర నాలెడ్జ్ ఉండాలి. అది ఆ నాలెడ్జ్ ఉంటేనే కదా ఏ స్థాయి నుంచైనా సరే వెళ్ళగలుగుతాం. అలా సంపాదించుకున్నది అప్ టు డిగ్రీ వరకు చేసుకుని ఆ తర్వాత వివాహం జరిగిన తర్వాత భర్తే కర్త కావాలి స్త్రీకి. అలాగే వీళ్ళైనా సరే అబ్బాయిలైనా సరే ఒక భార్య భర్త, అది సంసారం. అలా చేసుకుంటూ అక్కడికి వచ్చేసరికి మీకు ఒక కుటుంబం అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆ కుటుంబాన్ని మీరు కొంతవరకు మరి మీకున్నది మొత్తం అపాత్రదానం చేయకుండా వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్, ఏంటి నెక్స్ట్, ఏంటి వాట్ నెక్స్ట్, ఏం చేయాలి, మీరనేది ఒక కుటుంబం ఏర్పడిన మీరు ఎలా ఉండాలి, ఎలా మీ సంతానం, అదంతా ప్లానింగ్ చేసుకోవాలి. అది చేసుకుంటే కొంత అనేది పొదుపు చేయాలి. కాబట్టి ఆ పొదుపు చేయడం, దాన్ని ఇన్వెస్ట్ చేయడం, ఆ ఇన్వెస్ట్ చేయటం, దాన్ని రెట్టింపు చేసుకుంటూ ఒక్కొక్క రూపాయి చేసుకుంటూ వెళ్ళగలిగితే రేపు భవిష్యత్తు అనేది కొంచెం మంచి అందంగా కనపడటానికి వీలవుతుంది. ఆ తర్వాత స్టేజ్ మళ్ళా వృద్ధాప్యం స్టేజ్కి వస్తూ ఉంటారు. ఆ స్థాయిలో ఎవరైనా సరే కన్న కొడుకులు కూతురు ఎవరో కూడా వాళ్ళని ఆదరించాలి, ఆదుకోవాలి. ఆ తర్వాత తరం మీది కాబట్టి మీరు కూడా ఆ స్థాయిలోకి వస్తారు. కాబట్టి ఎప్పటికైనా సరే కన్న తల్లిదండ్రులను ఆదరిస్తే ఒక గురువుకి ఎంతైతే సేవ చేద్దాం అనుకుంటారో, మనసు సంకల్పిస్తారో, దానికన్నా కొన్ని 100 రెట్లు మీ కన్న తల్లిదండ్రులకు చేయగలిగితే సేవ వారికి బోరేంత ముక్తి మోక్షం నేను చెప్పను. అదంతా నా పుస్తకాల్లో రాశాను. ముక్తి ఎవరికి ఇస్తాడు, మోక్షం అనేది దేనికి ఇస్తుంది అనేది అన్నీ కూడా తెలుస్తుంది. మీ శరీరం అనేది పంచభూతాల్లో కలిసిపోయిన తర్వాత ఆ మోక్షం అనేది దేనికి లభిస్తుంది అనేది అన్ని పుస్తకాల్లో రాశాను. ఆ విముక్తి అనేది ఆ తల్లిదండ్రులు మీరు చేయగలిగితే, ఒక గురువుగా నేను ఈ రోజున ఇక్కడికి వచ్చాను కాబట్టి, ఒక ఆధ్యాత్మిక గురువుగా మీ నుంచి నేను ఇవన్నీ స్వీకరించాను కాబట్టి, మనిషి రూపంలో ఉన్న నా స్థాయి అది కాబట్టి ఆ స్థాయి నుంచి చెప్తున్నాను. మొట్టమొదటిగా తల్లి తండ్రి, తర్వాతే గురువు, ఆ తర్వాతే దైవం. ఇది మామూలుగా భౌతిక జీవితానికి సంబంధించినంత వరకు, మీ తరానికి సంబంధించినంత వరకు ఎవరైనా సరే చిన్నపిల్లవాళ్ళు ఒక స్థాయి నుంచి తల్లిదండ్రులు తెలియచేయాలి. ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్ళిన తర్వాత, కాలేజీ స్థాయికి వెళ్ళిన తర్వాత మీరుగా ప్లాన్ చేసుకోవాలి డిగ్రీ వరకు. ఆ తర్వాత జాబ్కి వెళ్ళాలా, ఫర్దర్ హైయర్ స్టడీస్ చేసుకోవాలా, నెక్స్ట్ ఇంకెలా వెళ్ళాలి, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ కూడా మీరు డెవలప్ చేసుకోవాలి. ప్రతి మనిషి ఎవరో వచ్చి చేస్తారని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. ప్రతి మనిషిలోనూ ఒక ఎనర్జీ అనేది ఉంటుంది. ఆ ఎనర్జీని దాన్ని డెవలప్ చేసుకోండి. ఇప్పుడు నేను ఆధ్యాత్మికంగా చెప్పేది కూడా ఒక ప్యూర్ ఎనర్జీ అనేది ఉంది. ప్యూర్ ఎనర్జీ, దట్ ఈస్ విశ్వశక్తి అని చెప్తాం, యూనివర్సల్ ఎనర్జీ. ఆ యూనివర్సల్ ఎనర్జీ
ప్రతి ఒక్కరికి బయోకాస్మిక్ ఎనర్జీ రూపంలో, ఒక సూక్ష్మ రూపంలో, ఒక జీవాత్మ రూపంలో ప్రతి మనిషిలో ఉంటుంది. దాన్ని ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి సెల్ఫ్ ఆఫ్ ది సోల్ అని నేను చెప్పేది అదే. లేదనుకుంటే అబ్సల్యూట్ విజ్డమ్ అనే దాన్ని ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి ట్రై చేయగలిగితే, ఈ విజ్డమ్ ఆ స్థాయికి వెళ్ళిన తర్వాత, లేదు అంతదాకా వెళ్ళకపోయినా సోల్ ఆ స్థాయి వరకనే అడగలిగితే, ఒక ధ్యాన మనోప్రస్థానంగా నేను చేస్తున్నందుకు ఈ ప్రయత్నం కానీ, ఈ కృషి కానీ, నా ఈ సంకల్పం కానీ చాలా వరకు నేను సక్సెస్ అయినట్లే. మిగతా వారి విధానంలాగా నేను ప్రత్యక్షంగా కనిపించడం కానీ, వేరే పద్ధతులు కానీ, అటువంటి విధానాలు అవన్నీ అలాంటి గురువుని మాత్రం కాదు. వేరే లాంటి గురువుని మాత్రం కాదు. నేను కోరుకునేది ఒకటే, ప్రతి మనిషి ఇందాక చెప్పాను, నా దగ్గరికి వచ్చిన తర్వాత ఒక కుటుంబం నాకు ఏర్పడిన తర్వాత ఈ కుటుంబాలే సమాజంగా ఏర్పడాలి. అదే నా ఆత్మీయత సమాజం. ఇదే ప్రతి మనిషికి మనసు ప్రధానం కాబట్టి, గుర్తించేది మనసు, గుర్తు చేసేది మనసు, గుర్తుంచుకునేది మనసు, గమనించేది మనసు, గ్రహించేది మనసు, గ్రహింప చేసేది మనసు. ప్రతి దానికి మనసే. దేనికైనా సరే మనస్సే కారణం. భౌతిక మనసు అనుకోండి, ఇంద్రియ మనసు అనుకోండి, దానికి అతీత స్థాయికి అనుకునే దానికి అనుకుండా ఆధ్యాత్మిక స్థాయికి తీసుకొని వెళ్ళగలిగితే, ఈ భౌతిక జీవితం కానీ, ఈ ఆధ్యాత్మికాన్ని కానీ రెండింటిని సమన్వయపరిస్తేనే అది ప్రతి మనిషి యొక్క జీవితం. భౌతికం, ఆధ్యాత్మికం ఈ రెండింటిని సమన్వయపరిచినప్పుడే ప్రతి వ్యక్తి తన గురించి నెగిటివ్ ఆర్ పాజిటివ్ అర్థం చేసుకుంటూ, నెగిటివ్ అనేది తొలగించుకుంటూ, పాజిటివ్ డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తాడనేసి ఈ పద్ధతిలో ఎంతోమంది నేను చూస్తున్నాను. నేను స్టార్ట్ చేసి ఆల్రెడీ 60 years అబోవ్ అయిపోయింది. 40 సంవత్సరాల నుంచి క్వశ్చన్ ఆన్సర్ చెప్పడం కానీ, మీడియా విధానం కానీ, ఏ పద్ధతులు అయినా సరే ఏది ఆశించకుండా చేస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రతి అందరి కోసం నేను అనుకునేది బతుకుతున్నాను. నా కోసం అనేది అందరూ అనుకున్నా. అలానే ఏ పద్ధతిలో జీవిస్తున్నాను మీరుగా ఒకసారి నా గురించి ఆలోచన చేయండి. ఆలోచన చేస్తే మీకే అర్థమవుతుంది. నా గురించి నేను ఆలోచించుకుంటున్నానా, ప్రతి మనిషి గురించి నేను ప్రతిక్షణం ఆలోచిస్తున్నాను ఒక్కసారి ఆలోచన చేస్తే అది నేను చెప్తాను. అంటే నా కోసం అందరూ అనుకునేది నేను ఎప్పుడు అనుకోలేదు. అందరి కోసం నేను అనేది స్టార్ట్ చేసి, ఉన్నా లేకపోయినా ఏదైనా సరే, ఆహారం కానీ, నిద్ర కానీ, ఏదైనా సరే, ఏ పద్ధతి అయినా సరే, నాకు తెలిసినటువంటి జ్ఞానం, విజ్ఞానం మీకు ప్రతి మనిషికి ఒక విషయ జ్ఞానం పొందిస్తూ, జ్ఞానంగా ఒక గురువుగా జ్ఞానాన్ని చేయాలి. కాబట్టి నాకున్నటువంటి విజ్ఞానం ప్రతి రోజున దివ్య స్ఫూర్తితో స్టార్ట్ అయినటువంటి నా రచన పరంపర, నా జ్ఞాన భాండాలు మనస్ఫూర్తితో మొన్నటి వరకు జరుగుతూనే ఉన్నాయి. మరి వీటిల్లో ఎంతమంది ఆ జ్ఞానాన్ని, దానిలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని స్వీకరించారో ఇక్కడ నాకు మాత్రం తెలియదు. కానీ ప్రతి ఒక్కరూ వాటిలో ఆ పుస్తకంలో ఏ పేజీలో చూసినా కానీ, నేను రాసినటువంటి సబ్జెక్టు కానీ, నేను చేసే విధానం కానీ, ఈ మీడియా విధానం కానీ, రెడరెన్స్ విధానం కానీ, నా దగ్గర ఎందుకంటే నా గురించి నేను గొప్ప చెప్పుకోవడం కాదు, ఘనత చెప్పుకోవడం కాదు. నేను చేస్తుంది ఈ రోజున పెద్ద సాహసోపేతమైనటువంటి నిర్ణయం. నా దగ్గర భజన ఉండదు, కీర్తన ఉండదు, సంకీర్తన ఉండదు, పారాయణ ఉండదు, నానా రకాలైనటువంటి అగచాట్లు పడేటువంటి ఇబ్బందులు నా దగ్గర ఉండవు. సత్యం ఉంటే ఇది సత్యం, ఇది ప్రూఫ్ అని చెప్తాను. పొందిన వారు ఎంతో మంది ఉన్నారు. వారికి ఎంతో మందికి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ప్రత్యక్షంగా మాట్లాడాను, పరోక్ష పద్ధతిలో మాట్లాడాను, కళ్ళలో కనిపించాను, వేరే అనేక పద్ధతులు ధ్యానంలో చేస్తున్న వారికి మాట్లాడుతున్నాను, కనిపిస్తున్నాను. మరి నేను ఎక్కడో ఉంటూ చేసుకుంటూ ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని తీసుకుని మీడియంగా స్టార్ట్ చేసి ఇంత సబ్జెక్టు, ఇంత నాలెడ్జ్, ఇంత మెమరీ అన్నది ఎలా చేయగలుగుతున్నాను, ఏం చేస్తున్నాను, ఏం చెప్తున్నాను అనేది కాదు. ప్రతిసారి ఏం చెప్తాను, ఎలా చేస్తున్నాను, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది మీరు ఒక్కసారి ఆలోచించేయండి. ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క విధానం ఉంటుంది. ఒకరి భక్తి అవ్వచ్చు, ఒకరి ధ్యానం అవ్వచ్చు, ప్రార్థన అవ్వచ్చు. భక్తి అది మరో మార్గం, ప్రార్థన అది వేరే విధానం, ధ్యానం ఒక మార్గం, గురువు అంటే మార్గదర్శకుడు, ఒక దిశ నిర్దేశించేవాడు, నిర్దేశకుడు. అటువంటి వాడే పూర్ణ గురువు, విశ్వగురువు. అటువంటి వారే ఏదైనా సరే, ఏది చేయాలన్నా, ఏది సాధించాలన్నా, ముందుకు తీసుకుని వెళ్ళాలన్నా, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి కానీ ఎన్నో రకాలైనటువంటి కుళ్ళు రాజకీయాన్ని కానీ,
ఇంకా అనేక రకాలైన భ్రష్టు పట్టిపోయినటువంటి విధి విధానాలను కానీ ఈ రోజున చేస్తున్నటువంటి ఎన్నో మోసాలు బయట దేవుడంటూ మతాన్ని, ఆత్మ అంటూ వేదాంతాన్ని, ప్రజాస్వామ్యం అంటూ రాజకీయాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అనేక మంది. మీ కళ్ళ ముందే, మీ మధ్యలోనే మీరందరూ చూస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా నేను ప్రతి సబ్జెక్ట్లో కానీ ప్రతి బుక్లో కానీ ఈ పద్ధతి ఇది అంటే ఎవరిని నేను విమర్శించట్లేదు, ఆలోచన చేయమంటున్నాను. ఆలోచన చేసి ఇది రైట్, దిస్ ఇస్ రాంగ్ అని తెలుసుకోండి. నా 21st సెంచరీ మనిషి మేధస్సే వెళ్తుంది. ఇక్కడి నుంచి భూమి నుంచి అంతరిక్షం దాటి, డార్క్ మ్యాటర్ దాటి, ఎంబాడీడ్ ఎనర్జీ దాటి, స్పేస్ దాటి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఈ సృష్టి అనేది కానీ ఏదైనా సరే ఈ విశ్వంలో ఒక చిన్న సూక్ష్మ భాగం, ఒక సూక్ష్మంతోనే స్టార్ట్ అవుతుంది. ఏదైనా సరే అండం పిండం అని చెప్తున్నాం. అండము జీవకణం ఈ రెండు కలిస్తేనే పిండం అంటే సూక్ష్మంగానే స్టార్ట్ అవుతుంది. ఆ సూక్ష్మం అనుకునేది పిండం అనుకుంటే, శరీరం అనుకునే స్థూలం అనుకుంటే, సృష్టి కూడా అదే పద్ధతిలో సూక్ష్మ స్థూల స్థూల సూక్ష్మ ఈ స్థితులుగానే ఈ పద్ధతుల్లోనే జరుగుతుంది. కాబట్టి ఒక భౌతికం అని కాదు, ఒక ఆర్థికం అని కాదు, రాజకీయం అని కాదు, మానసిక సామాజిక అన్ని విషయాలు మనోవిజ్ఞాన శాస్త్రంలాగా ఈ రోజు నేను తెలియజేస్తున్నాను. నాకు ఉన్నటువంటి ప్యూర్ నాలెడ్జ్ దట్ ఈజ్, అది కూడా మీ అందరికి పంచాలని ఇవ్వాలి. మీరు తెలుసుకోవాలి. ప్రతి మనిషి నా దగ్గర వచ్చిన తర్వాత ప్యూర్ నాలెడ్జ్ దట్ ఈజ్ ఆత్మ జ్ఞానం అనేది పొందాలి ప్రతి మనిషి. అప్పుడే నా విలువ మీకు తెలుస్తుంది, నేనేమిటో తెలుస్తుంది. అంతవరకు నేను ఎన్నిసార్లు చెప్పినా పూయామే అని చెప్పిన దాని దగ్గర మీ దగ్గర క్వశ్చన్ మార్క్ ఉంటుంది తప్పితే ఆన్సర్ అనేది మాత్రం పొందలేరు, చూడలేరు. అది అనుభూతికి మీరు ఎప్పుడైతే గురి పొందుతారో ఆ సెల్ఫ్ ఆఫ్ విజ్డమ్ ఆ స్థాయికి తీసుకుని వెళ్ళగలిగితే, కొంత స్థాయికైనా వెళ్ళగలిగితే, జనిత్ అనేది కానీ కొంతవరకైనా సరే మీకు పొందగలిగితే అప్పుడు నేను ఏంటనేది తెలుస్తుంది. నన్ను నమ్మి నా దగ్గరకు వచ్చిన ప్రతి మనిషికి నేను ఒకటే చెప్పేది, నువ్వు తెలుసుకో. నువ్వు నో థై సెల్ఫ్, నువ్వు తెలుసుకో ఫస్ట్. నేను చెప్పేది అదే. నాకు ఈ పూజలు ఇవన్నీ అవసరం లేదు. పొద్దున కూడా చెప్పాను, ఇవన్నీ అవసరం లేదు. కానీ ఒక పద్ధతిగా మనం స్టార్ట్ చేసుకున్నాం. ఒక గురువు పరంగా, ఒక శిష్యుడిగా మీరు చేయాల్సింది ఇది పద్ధతి అనేసి చాలా వరకు అన్నీ కూడా మీరు ఒక్కసారి నేను ఇది వద్దు అని నేను ఎవరిని విమర్శించను. ఎవరి నమ్మకం వారికి ఉంటుంది, ఎవరి భక్తి వారికి ఉంటుంది, ఎవరి పూజలు వారికి ఉంటుంది. నేను దేన్ని విమర్శించాను. మీరు ఏ పద్ధతి అనుకుంటే చేసుకోండి. ఈ ధ్యానం ఇది అందరూ చేసుకోవచ్చు. ఒక వయసు వారికి ఒక లిమిట్ నేను చెప్పాను, తెలుసుకోండి. ఆ స్థాయి నుంచి ఆడపిల్లలైనా ఒక పిల్లలు ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఈ రోజే మెడిటేషన్ కూర్చొని రేపు నేను ఏం కలిగించాలంటే అది జరగదు. ఏమి ఆశించకుండా, ఒక ప్రతిఫలాపేక్ష లేకుండా మనసుని కంట్రోల్ చేయి. మనసు అనేది ఎలాగ ఉండదు. ఉనికి లేనటువంటి మనసు జ్ఞానం ఎందుకు కాబట్టి ఆ మనసు గురించి ధ్యానం చేయకుండా నిన్ను నువ్వు తెలుసుకోవడానికి చేసుకో ధ్యానం. తర్వాత హ్యూమన్ లైఫ్, అది కూడా ఒక పంక్చువాలిటీ పాటించుకోండి. ఒక గురువు గారికి చెప్పాల్సింది చెప్పవలసిన బాధ్యత నాది, చేయవలసిన ధర్మం మీరు. కర్మ చేసేది అది, ధర్మం చేసేది అది, మంచి చేసేది అది, చెడు చేసేది అది, చేయించేది అది. చేసేది నువ్వు, చేయించేది అది. ఇది మనసు. సెన్సెస్, 5 సెన్సెస్ ఏర్పడేటువంటి మనసు చేయిస్తుంది. కర్మయోగం అని చెప్తూ ఉంటాను ఎంతోమంది. కర్మయోగం అందరిది, భక్తి యోగం వ్యక్తిగతం, జ్ఞానయోగం అనేది కొందరికే ఉంటుంది. ఈ రోజున ప్రపంచంలో అందరూ మెడిటేషన్ చేస్తూనే గొప్పవాళ్ళు అయిపోతున్నారండి. ఆత్మదర్శనం జరిగిపోతుందా? ఆత్మానుభూతి పొందుతున్నారా? బ్రహ్మానందానికి కళ్ళు చేస్తుందా? ఎంతమంది చేయగలుగుతారు? ఊగుతూ ఉంటారు కళ్ళు మూసుకొని. అదొక పరంపర, ఏదో ఒక మార్గం లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఒక దశ అనేది ఉండదు. దశ లేకుండా, దిశ లేకుండా ఎటు వెళ్తాడు? సముద్రంలో ప్రయాణిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక నావ వెళుతూ ఉంటుంది. అది ఈస్ట్ వెస్ట్ ఏవో దిక్కులు ఉంటాయి. ఆ దిక్కుల ప్రకారం వెళ్ళాలంటే ఒక దిక్సూచి ఏదో ఉండాలి. ఆ దిక్సూచి ఎంత లేనప్పుడు ఎటు వెళ్తుంది? ఆ దిక్సూచే గురువు. ఒక సెంటర్ పాయింట్ అనుకోండి, ఒక కేంద్ర బిందువు. ఒక సర్కిల్ గీయాలంటే ఒక సెంటర్ పాయింట్ కావాలి దేనికైనా సరే. ఆ కేంద్ర బిందువు గురువుగా స్వీకరించండి. అంతేగాని వేరే ఏదో చేసేస్తే, గురుభక్తి ఏదో వచ్చేస్తే ఆ పద్ధతులు మాత్రం చేయొద్దు. మంచి కర్మ చేసేది అదే, దుష్కర్మ చేసేది అదే. అన్నిటికీ మనస్సు కారణం కాబట్టి ఆ మనస్సుని జ్ఞాన ప్రస్థానం, జ్ఞాన మనోప్రస్థానం ఆ పద్ధతుల ద్వారా వచ్చి నమ్మకం, గురువు మీద గురి అనేది ఉంటేనే మళ్ళీ రావాలి. ఆ గురి లేకుండా చేసేది ఏదైనా సరే అది సత్ఫలితం అనేది పొందలేదు. అందరూ కూడా ఇంత చెప్పాను, జ్ఞానం చేసే వాళ్ళందరూ జ్ఞానయోగులు అయిపోవాలి. ఆ సాధించుకోవాలి, సాధన చేయాలి. ఒక 10 days చేసిన తర్వాత, 1 month చేసిన తర్వాత, 3 months చేసిన తర్వాత ఎవరికో ఒక బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఎంతోమంది చూసుకుంటారు కదా.
బ్రేక్ లేకుండా కంటిన్యూటీ చేసుకోండి. ఈ రోజున ఆహారం బాగుంది అనేసి ధ్యానం చేసుకుంటారు, ఒకసారి ఒక పట్టు వచ్చేస్తుంటారు, ముక్త ఆయాసం, దాన్ని అడిగడానికి ఎన్నో రకాలైనటువంటి క్యాలరీస్ ఖర్చు అయిపోతుంది. అందుకని ఒక లిమిట్, దేనికైనా సరే ఒక లిమిట్ అనేది ఉండాలి. ఇమిటేషన్ చేయకూడదు, మళ్ళీ మనం ఎవరిని కూడా మన లిమిట్లు మనం ఉండాలి. అలా చేసుకుంటూ పద్ధతులు చేసుకుంటూ వెళ్తేనే ఈ ఆలోచన ప్రవాహం అని చెప్తూ ఉంటారు. ఆలోచన అనంతం, మనోవేగం అమితం అని చెప్తుంటారు. అటువంటి పుక్కిడి పురాణాన్ని స్పృశ పెడితే మంచిది. మనోవేగం అనేది మనస్సు వేగంగానే ఎక్కడ వెళ్ళదు, ఆత్మీకరణ చెందిన మనస్సే వెళ్తుంది. నేను ఏం చెప్తుంటారు, కొన్ని నోట్ చేసుకోండి, కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, కావాలంటే ట్రై చేయండి. ఆత్మీకరణ చెందిన మనస్సే ప్రయాణిస్తుంది, ప్రస్థానం దిశగా వెళ్తుంది. ఏదైనా సరే ఆత్మీకరణ చెందిన మనస్సు అక్కడే ఉంటుంది. దానికి ఉదాహరణ కూడా ఎన్నో గతంలో చెప్పాను. అలాగే ఆలోచన నమితం అని చెప్తుంటారు. మనకు ఉన్నటువంటి సెన్సెస్ కానీ ఇంద్రియాలు అయ్యే పనిచేస్తుంటాయి. 5 సెన్సెస్, సైట్, స్మెల్, సౌండ్, టేస్ట్ అండ్ టచ్. ఈ 5 సెన్సెస్ పనిచేస్తుంటాయి. ఈ 5 సెన్సెస్కి 5 ఎలిమెంట్స్ పనిచేస్తుంటాయి. పంచభూతాలకి ప్రకృతి. ఈ ఎలిమెంట్స్ అన్ని జ్ఞానేంద్రియాలు ఇవన్నీ పనిచేస్తున్నప్పుడు, 5 ఆలోచనలు పనిచేస్తున్నప్పుడు, 5 అవయవాలు పనిచేస్తున్నప్పుడు మీరు ఒకసారి ఆలోచన చేసుకుని 1 or 2 మైండ్లో థాట్స్ ఉంటాయి చూడండి. మీకు మీద కూడా ఎవరి వాళ్ళు ట్రై చేసుకోండి కావాలనుకోండి. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఒకే ఆలోచన ఉంటుంది, లోగా ఏం చెప్తున్నారా అదే. కొంతమంది ఉంటుంది, ఆయన ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు చూస్తుంది, బయట వర్షం ఎలా ఉంటుంది, లేదు చూపు ఇక్కడ ఉంటుంది, చెప్పు నేను అనుకోండి. ఒక్కొక్కటి ఒక్కొక్క విధానం. ఇలా 1 ఆలోచన ఉంటాయి చూడండి. విత్తనం సూక్ష్మంగా ఉంటుంది, అది ఒకటే విత్తనం, కాండం. అక్కడ నుంచి బ్రాంచెస్ ఏమి వెళ్తుంటాయి, ఒక మర్రి చెట్టు తీసుకోండి, ఒక మామిడి చెట్టు తీసుకోండి. అలాగే ఆలోచనలు కూడా అలా వెళ్తుంటాయి. ఒకదానికి ఒక ఇంటర్నెట్ తప్పనిసి 1-2 ఆలోచనలు పనిచేస్తూ ఉంటాయి. కానీ ఆలోచన అనంతం అనేది తప్పు. మనోవేగం అనేది కూడా కరెక్ట్ కాదు. మనసు అనేది ప్రయాణించు, ఆత్మీకరణ చెందిన మనసే ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి వెళ్తుందని నేను చెప్తున్నటువంటి సిద్ధాంతం. కానీ నా కాన్సెప్ట్ ఒక స్థాయి నుంచి ఒక స్థాయికి వెళ్తూ దానిని ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్ళడమే నా ఉద్దేశం. ప్రతి మనిషి మారాలి, మనిషిగా మారాలి. అందుకే కంగడం కట్టుకున్నాను. ఏదైనా సరే ఇది చేయదలుచుకున్నాను కాబట్టి ఆనాటి నుంచి నేటి వరకు నేను ఎప్పుడైతే ఇవన్నీ స్టార్ట్ చేశాను, తెలియజేస్తూనే ఉంటాను. నమ్మిన వారు నమ్ముతూ ఉంటారు, పొందిన వారు పొందుతున్నారు. ఒంటరిగా వేధిస్తున్నా సరే, రావాల్సిన వాళ్ళు, నమ్మిన వాళ్ళు, నన్ను కావాలనుకున్న వాళ్ళు కూడా కొంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నా సరే, నా ప్రయత్నం ఆగదు. వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. పాత నీరు పోతూనే ఉంటుంది, కొత్త నీరు వస్తూనే ఉంటుంది. ఈ స్ఫూర్తి అనేది మాత్రం ఇది అనంతం, తిరిగి కాలేదు. అనంతం, ఎండ్లెస్, ఇన్ఫినిట్ నా స్టేజ్. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి ఒక భౌతికం కానీ, ఒక ఆధ్యాత్మిక జ్ఞానం గురించి కానీ ఏదైనా సరే ఓన్లీ ఒక గురువుగా అనుకుంటే కాషాయం పెట్టుకొని, కమండం పెట్టుకొని, రుద్రాక్ష వేసుకొని, అంటే వేరేగా అదో పద్ధతి. మామూలుగా మనకు తెలిసినటువంటి పాత పద్ధతులు కానీ, జరుగుతున్నటువంటి పద్ధతులు కానీ ఏదైనా సరే ఇవన్నీ చూస్తున్నాను. కాబట్టి అలా ఉండను. నేను మనిషి రూపంలో ఉంటాను. మీకు ఎవరికి అందను, మీ ఆలోచనలకు అందను. నేను ఏదైతే ఇవ్వదలుచుకున్నానో, మీకు ఏదైతే కావాలో అది మాత్రం డెఫినెట్గా ఇస్తాను. కానీ ఆశించి మాత్రం ధ్యానం చేయొద్దు. ఒక గురువుగా ఒక గురి పెట్టుకొని, నాకనేది ఒకటే, నాకు దక్షిణలు, ప్రదక్షిణలు, పూజలు అలాంటి ఏమీ అవసరం లేదు. వేరే లాంటివి కూడా ఏమీ నాకు అవసరం, అట్లా స్వీకరించే గురువును కూడా కాదు. కాబట్టి ఒక గురు దక్షిణగా మీరు అనేది ధ్యానం చేస్తే అదే నాకు ఇచ్చేది. కానీ నా స్థాయిలో ఒక సాటిస్ఫాక్షన్ అనేది పొందాలి అనుకున్నప్పుడు అదే మీరు ఇచ్చేటువంటి దక్షిణ అనుకోండి, ఏది అది మీకే ఇస్తాను, మీకే చేస్తాను. దక్షిణ తీసుకునే గురువు కాదు, కానీ చెప్పాలి. కాబట్టి ఇక అలా చెప్తేనే ఆయన చేస్తాను అనేసి నా అభిప్రాయం. అందుకే లేదు, దీక్ష చేయమన్నాను. చాలా మంది చేస్తున్నారు పాపం. మరి పొద్దు నుంచి ఏమైనా తీసుకున్నారు ఏదో తెలియదు, లోపలంతా కూడా స్టమక్ అంతా ఖాళీ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే హ్యూమన్ బాడీ అనేది చెప్పాను, మెటబాలిజం సిస్టమ్తో జరుగుతుంది మొత్తం ప్రాసెస్ అంతా. ఈ మనస్సు కూడా ఈ సెన్సెస్ ప్రభావంతో ఒక బ్రెయిన్ అనేది మనకు ఉంటుంది. తెలుసు, బ్రెయిన్ మెదడు తెలుసా,
ప్రతి మనిషికి పీఠంతో గుప్పడంతో అనుకుంటారు. నాకు పెద్ద తెలియదు వాటి గురించి. ఇది హీట్ బ్రెయిన్ అంటారు, సెరిబ్రమ్ అంటారు, సెరిబ్రమ్ అంటారు, మీట్ బ్రెయిన్ అని చెప్తుంటారు. వీటన్నిటిలో అక్కడ న్యూరాన్స్, లియాన్స్ ఇవన్నీ కూడా అక్కడ జరుగుతుంది అన్నమాట. అక్కడ ఫంక్షన్, యాక్షన్, రియాక్షన్ అన్నీ కూడా జరుగుతుంటుంది. మనం చేసే ప్రతి దానికి సెన్సెస్ మొత్తం అక్కడ మొత్తం మూమెంట్ అంతా అక్కడ కేంద్ర నాడీ వ్యవస్థ అన్నమాట. అక్కడే ఫీలింగ్ విత్ థాట్, మనకి ఏదైతే ఫీలింగ్స్ వస్తుంటాయో ఆలోచన ప్రకారంగా ఏదైనా సరే దట్ ఈజ్ మైండ్. అదే మనసు అనుకోవచ్చు, అదే అని నిర్వచించవచ్చు. ఏదైనా సరే ఆ మనస్సే కారణం. వేరేగా మిగతా అన్ని కూడా ఇతిహాసాలు, పురాణ గ్రంథాలు అలాంటి గొడవలు కాదు. కాబట్టి అందుకే నేను చెప్పాను, నేను చేసేటువంటి చాలా అతి పెద్ద సాహసోపేతమైనటువంటి నిర్ణయం ఈరోజు చేస్తాను. నేను మీడియం విధానం స్టార్ట్ చేసిన చాలా మంది ఎంతమంది నమ్మినా నమ్మకపోయినా నాది నేను చేస్తూ ఉన్నాను. తెలుస్తుంది ట్రూత్, సత్యం అనేది ఎక్కడ ఉందో అక్కడ వస్తారు. వస్తారు ప్యూర్ నాలెడ్జ్ అనేది ఎక్కడ కావాలో మనకి ప్రతి మనిషికి కావాలనుకున్న వాళ్ళు నా దగ్గరికి వస్తారు. పండిన పంట అంతా ఇంటికి వచ్చేస్తుందని వంట దాకా వస్తుందా? భూమిలో పంట పండుతున్నాం, భూమిని సిద్ధం చేస్తాం, మన శరీరాన్ని ఎలా యోగా కోసం సిద్ధం చేస్తాం, భూమిని అలానే సిద్ధం చేస్తాం పంట కోసం. పండిన పండంతా వంటకు వచ్చేస్తుందా? వంటే కాదు, తాళని కొంత అయిపోతుంది, భూమిలో కొంత వచ్చిపోతుంది, వాళ్ళకి ఇవ్వాలి, వీడికి ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఇవ్వాలి కదా. కానీ అలాగే వేరే సరే నా దగ్గరికి వచ్చిన అందరూ మెడిటేషన్ గురించి వస్తున్నారని కోను. నాకు అన్ని విషయాలు తెలుసు, ఎవరైనా కూడా అన్నీ కూడా తెలుసు కాబట్టి ఈ సంవత్సరాలు అటు పాస్ట్ కానీ, ఇటు ప్రజెంట్ కానీ, ఫ్యూచర్ కానీ, అంటే జాతకం చెప్పే గురువు అనుకోవద్దు. కానీ ప్రతి మనిషికి ఏదో బాధ ఉంటుంది. డైరెక్ట్ మీరు ఏదో చేసి మెడిటేషన్ చేయమంటే వాళ్ళకేమో ఉన్నాయి, ఇంటి నిండా అప్పుడు ఉంటే మెడిటేషన్ చేయమంటే ఏదైనా అర్థకంట, లేదంటే వాళ్ళకి ఏదో మ్యారేజ్ ఏదో ప్రాబ్లం, లేదంటే ఒకరికి ఏంటంటే జాబ్ రాదు, అన్నీ వచ్చేసేసి ఇచ్చారు జాబ్. ఇవన్నీ కూడా నేను ఇచ్చేసేటువంటి ఏంటి ముందే మామూలుగా ఏదో ఆశించో మీరు ఏదో నమ్మకంతో వస్తారు, ఏదో పొందాలని కానీ ఇస్తాను. తర్వాత నిలబెట్టుకున్న వాళ్ళు ఎంతమంది కూడా చూస్తాను. కొంతమంది అదే అవసరం తీరిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అసలు నేను ఇంటి నుంచి ఇక్కడ జ్ఞాన ప్రస్థానం స్టార్ట్ చేశారు 15 years అంత అయింది ప్లస్. ఒకతో వస్తూ ఉంటాడు, అంటే వేరేగా మిగతా వాళ్ళు ఎవరు కూడా అనుకోవద్దు. త్రిపాఠి అని ఒకతో వస్తూ ఉంటాడు. త్రిపాఠి యూపీ, ఉత్తరప్రదేశ్ నుంచి, తెలుగు కూడా దగ్గర ఈ మధ్యలో ఉన్నాడు. ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడు చెప్దాం అనుకుంటాను, ఏ రోజున కూడా బ్లెస్సింగ్ తీసుకున్నాడే కానీ ఇది నాకు కావాలి అని అడగలేదండి. అది గురువుది ఏ హోనా మేరకు ఏ दे देना जरूर दे देना, ऐसा कभी भी नहीं बोला वो आदमी. పోయి అంటే మిగతా వాడు కరెక్ట్ అని కాదు, మీరేగా ఎవరికి ఉండే బాధ ఉంటుంది. అంటే అతని కాన్ఫిడెన్స్ చూసుకోండి. అంటే ఎంతో మంది వస్తున్నారు, ప్రతి ఒక్కరు ఉంటున్నారు ఇక్కడ మొత్తం రికార్డు మొత్తం పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నీ చూస్తాను. అంటే ఈరోజు సమయం సందర్భం వచ్చింది కాబట్టి మిగతా వాళ్ళు కూడా అన్యత బాగుంటుంది. ఎవరి వాళ్ళకి ఇస్తా అనుకునేది వేరే విషయం. అంటే ఒక స్పిరిచువల్గా నేను ఈ రోజు నుంచి నేను చూస్తున్నాను కాబట్టి ఏ రోజన్నా మాట్లాడతానని చూస్తాను. అంటే నమ్మకం అలా చేసుకోండి. ప్రతి మనిషి ఉంటుంది, ఎవరికి వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఎందుకంటే అతనికి ఏమైనా బాధలు లేవు, ఏమో నేను ఎప్పుడు కూడా అతను అడగలేదు, నేను దృష్టి ఎప్పుడు కూడా అతని గురించి చూడలేదు. మామూలు సింపుల్గా చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మిగతా వాళ్ళందరూ కూడా అడగండి అమ్మైనా పెట్టదంటాను. అలాగే ఒక్కోసారి నేను కూడా మరి నేను అడగాలి, అడగకపోయినా ఒక్కోసారి చూస్తా అనుకోండి, వేరే విషయం. అదే పనిగా కంటిన్యూగా లిస్టులు తీసుకురావాలి. ఒకటంటే 100 ధ్యానం చేయండి. ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి మనసును ఎలా తీసుకెళ్ళాలి, ఈ ఆలోచన ప్రవాహాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఎలా కట్ చేయాలి. ఒక గురువు అనేది మనకి ఎందుకు వచ్చాం? వేరే జాతకం చెప్పించుకుందామా, లేదు ఫ్యూచర్ తెలుసుకుందామన్నా, లేదు సెటిల్మెంట్ ఎట్లా ఉంటుందన్నా, లేదు వచ్చే మూట లాంటి వాడన్నా, లేదు వచ్చే భర్త లాంటి వాడన్నా, ఇలా లేదంటే కూడా వచ్చే భార్య, ఇట్లా అనేక రకాల ఉంటుంది. ప్రతి మనిషికి హ్యూమన్ లైఫ్ అన్నాక హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, మీరు నేను కాదు. కాబట్టి ప్రతి మనిషికి ఏదో గుంపుగా ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం చేసుకున్నారు, పొందారు, తెలుసుకున్నారు. ధ్యాన ప్రస్థానం ఇది పద్ధతి. ఏది సత్యం ఏది అసత్యం తెలుసుకోండి. అంతేగాని ఒకరు గొప్ప నేను గొప్ప కాదు, వాళ్ళు గొప్ప అలా కూడా వద్దు. మనకి అటువంటి విధానం కాదు, ఆ పద్ధతి కాదు. నాది స్లో స్టడీ గో అనే పద్ధతులను గో రన్ ఆ పద్ధతులను స్లోగానే స్టార్ట్ అవుతున్నది. అలాగే నా దగ్గరికి వచ్చినా సరే ప్రతి ఒక్కరికి ముందు ఫస్ట్ గుడ్ అనుకున్నా సరే, తర్వాత బెటర్ అంటాను, తర్వాత ది బెస్ట్ అని పిలుచుకోండి. అట్లా ఉంటే ప్రతి మనిషి
చాలా ఎత్తుకు వెళ్ళొచ్చు. మీకు తెలియనటువంటి ఎనర్జీ ప్రతి మనిషిలోనూ, వాడి డబ్బున్నవాడా, లేనివాడా, పేదవాడా, అంధుడా, మూగవాడా, ఇవన్నీ కూడా నాకు అనవసరము. క్యాస్ట్ అండ్ నో రిలీజియన్, నాకు కుల మతాలకు పట్టింపులేదు, వయోపరిమితి లేదు, లింగ భేదం లేదు, అటువంటి చూసే గురువుని కాదు. మొట్టమొదటిగా ఇవన్నీ విషయాలు భౌతికం, ఆధ్యాత్మికం, అనేక విషయాలు ఏదైనా సరే మాట్లాడి, ఎనీ వన్ సబ్జెక్ట్ యు టాక్ టు మీ. I'm here, there, anywhere, any day you go, I am there. నేను వస్తాను, నేను వెళ్తా. ఆ నమ్మకం ఉంటేనే, గుడి ఉంటేనే, గుడి ఉంటే మీరు ఎక్కడికైనా వెళ్ళి, ఆంధ్ర కాదు, అమెరికా కాదు, అండమాన్ కాదు, ఆస్ట్రేలియా కాదు, ఎనీవేర్ మీరు వెళ్ళండి. నా రెలవెన్స్ విధానం నేను తెలియజేస్తాను. నమ్మకం ఉంటే ఎంతో మందికి ఎన్నో ఎక్స్పీరియన్స్లు చేశాను. అది కూడా తెలియచేయడానికి చెప్పమంటాను, కానీ ఎవరికైనా సరే ఎక్స్పీరియన్స్ అయితే కనుక నా గురించి అట్లా డబ్బా కొట్టుకునే గురువు మాత్రం కాదు. అలా చేసుకోవాలనుకుంటే ఈరోజు నాది ఒక జ్ఞానంలో ప్రస్థానం పుస్తకం చాలండి. దాన్ని నేను బయటికి వెళ్ళిపోవాలి, నేను పబ్లిసిటీలోకి వెళ్ళిపోవాలంటే జ్ఞానంలో ప్రస్థానం ఒక పుస్తకం చదివితే చాలు. మొత్తం ధ్యానం, మైండ్, బాడీ అండ్ సోల్, ఆ సబ్జెక్ట్ చాలు నేను తెలుసుకోవడానికి. ఇది హ్యూమన్ లైఫ్, ఇది ఆధ్యాత్మికం, ఇది ఈ పద్ధతి కాదు. బయట కొంచెం మనకి టైం సరే, మన తర్వాత మాట్లాడతాను. అవసరంతో కల్చరల్ యాక్టివిటీస్ నాకు కూడా ప్రత్యక్షంగా రాలేదు. నేను 5 నిమిషాలను స్టార్ట్ చేశాను, 45 మినిట్స్ వాళ్ళు మాట్లాడేసినట్టున్నాను. ఇంకా మాట్లాడుకోవచ్చు, గోల్డెన్ సబ్జెక్ట్ ఉంది. ఇవన్నీ కూడా నేను పుస్తకాలు రాశాను. నమ్మకం, ధ్యానం. ఇదే నా పద్ధతి. ఇదే ఒక గురువుగా నేను చెప్పేది. ఒక భౌతికంగా సంబంధించి మీరందరికీ హ్యూమన్ బీయింగ్స్గా మీరందరూ ప్రతి మనిషి ఎవరైనా సరే, యంగ్ జనరేషన్ వచ్చిన యూత్, ఆడవాళ్ళు వచ్చినా, మగవాళ్ళు వచ్చినా, పెళ్ళి వాళ్ళు కపుల్స్ వచ్చినా సరే, వాళ్ళు ఒక కుటుంబం, ఫ్యామిలీ లాగా వచ్చిన వృద్ధులు వచ్చినా సరే, ఎవరైనా సరే మీ గురించి మీకు తెలుసుకోండి. మనం మంచి రూట్లో వెళ్తున్నామా, రాంగ్ రూట్లో వెళ్తున్నామా, ఏ పద్ధతిలో వెళ్తున్నాం, మనం ఎట్లా ఉండాలి, మన పద్ధతులు. ఒక గురువు స్థానంలోకి వచ్చిన తర్వాత ఇతను ఎటువంటి గురువు, మంచి గురువా, దొంగ గురువా తెలుసుకోండి. తెలుసుకుని దాని ప్రకారం, ఈ పద్ధతి ప్రకారం మనం నడుచుకుందాం. మనం ఒకరిని చూసి ఇన్స్పిరేషన్ పొందాం, మనం చూసి ఇంకొకరు స్ఫూర్తిని పొందాలి. ఆ స్ఫూర్తిని పొందిన వాళ్ళని మనం కుటుంబంగా మారాలి. అలా మీరు తయారు చేసుకుంటూ మీరు తెలియజేసుకోండి. ఇది ఈ విధానం లేదు, ఎలా మారాలి తెలుసుకోండి. లేదంటే ఇట్లా తెలియజేయండి, అడగవచ్చు. లేదంటే నేను అంతదాకా కూడా అవసరం లేదు, నా మూలమంత్రం పంపించాను. అందరికీ ఒకటే కామన్, ప్రతి ఒక్కరికి వాడికని వీడి పేదవాడని అట్లా ఏమీ లేదు, అందరికీ అదే మూలమంత్రం. అది చేసుకున్నా చాలండి. దానిలో ఉన్నటువంటి ఆ నెగిటివ్, మీ బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ అనేది ఆటోమేటిక్గా ఒక మెడికేషన్ లాగా పనిచేస్తుంది ఈ మూలమంత్రం. ఆ నెగిటివ్, ఆ చెడు అనేది కలుపు తీయడానికి రకరకాలైనటువంటి కొత్త రకరకాల స్ప్రేస్ వచ్చినప్పుడు ఈ మధ్యకాలంలో మనం అగ్రికల్చర్ సైడ్. అలాగే ఇది కూడా ఒక మెడికేషన్ లాగా ఆ కలుపు అనేది నెగిటివ్ ఫీలింగ్ అని తగ్గించుకుంటూ మీకుగా తెలుస్తుంది ఆ మార్పు అనేది. ఆ అనుభూతి ఎప్పుడు గురవుతారు? ఒక ప్యూరిటీ, ఒక డెడికేషన్. లేదు అనుకుంటే డిటర్మినేషన్ చెప్పాను, డెడికేషన్ చెప్పాను, డిసిప్లిన్. ఈ 3 కలిపితే వాళ్ళ కరెక్ట్ డిసైబుల్స్ అనేది సింగిల్ విజిట్లోకి వస్తారు. చూసారా, అది ఎవరికి వాళ్ళకి వస్తుంది. లేదంటే కొంతమంది చూసి నేర్చుకుంటాం, కొంతమంది అడిగి నేర్చుకుంటాం, కొంతమంది తెలిసి నేర్చుకుంటాం. విషయ జ్ఞానం అనేది ఇలానే ఉంటూ ఉంటుంది. కాబట్టి మీ యొక్క ప్రతి మనుషులను ఎవరు కూడా డోంట్ అండర్ ఎస్టిమేట్. మీరు లేదా, మన దగ్గర ఎనర్జీ లేదా, డబ్బు లేదా, ఇవన్నీ కూడా ఆలోచనలతో ఉన్నాయి కదా. ఒక గురువు ఉన్నాయి కదండి. స్టార్ట్ యువర్ లైఫ్ ఆన్ ద పాత్ ఆఫ్ ట్రూత్. ఫర్ ద గైడ్స్ దే కమ్ టు స్ఫూర్తి. దట్ ఈస్ ఇప్పుడు వరకు ఆపాను. ఇంకా 40 మినిట్స్ ఇంకా టైం ఉంది నేచర్ని ఆపడానికి. మేము ముందే చెప్పాను, రైన్స్ మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. ఇంకా 40 మినిట్స్ చూస్తాను, లేట్ 1 అవర్. ఆ తర్వాత ఎక్కువసేపు కూడా ఆపడం బాగోదు కదండి. మరి మిగతా వాళ్ళు ఎక్కడ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడైనా సరే, ఎవరి ప్రదేశాలకు వాళ్ళకి వెళ్ళిన తర్వాత మీరు కాంటాక్ట్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కాంటాక్ట్ చేసి మీరు ఎలా రీచ్ చేయాలి అన్నీ కూడా చూడండి. వీలైనంత వరకు నా సాయి శక్తుల, అంటే ఈరోజు అందరినీ మళ్ళీ తీసుకురావటం, ఇదంతా తింపటం అన్నీ కూడా నేను చేసుకోవాలి. నా భుజస్కంధాన్ని నన్ను చూసుకొని వచ్చారు, కానీ ఎవరినో చూసుకొని రాలేదు కదా ఇంత దూరం. ప్రతి మనిషి వెంట నేను వస్తాను స్పిరిచువల్గా. దట్ ఈజ్ విశ్వస్ఫూర్తి అని మీరే తర్వాత చెప్తారు. ఎందుకంటే నా ఎనర్జీ తెలియాలి. ఇక్కడ ఉంటాం, అక్కడ ఉండటం, వేరే చోట ఉండటం, అనేక చోట్ల ఏకకాలంలో ఉండటం, ఇదంతా కూడా ఒక మనిషి వల్ల కానీ, వేరే ఏ శక్తి కానీ ఏదైనా సరే ఇప్పటివరకు మీరు ఎక్కడ చూసి ఉండరు.
వినుంటారేమో, విన్నదేది కూడా కరెక్ట్ అని చెప్పలేము. మీ స్వ అనుభవంతో, ప్రత్యక్ష అనుభవంతో మీరు మీ కళ్ళ ముందే చూస్తున్నారు. ఎక్కడో ఉంది ఇవన్నీ కూడా ఎలా చేస్తున్నాను ఇన్ని సంవత్సరాల నుంచి. మీడియా విధానం కూడా నేనేం నిన్న కాక మనక 15 days 15 months 15 weeks కాదు నేను స్టార్ట్ చేసింది. ఆల్రెడీ 15 years ప్లస్ అయిపోయింది. అన్నీ కూడా తెలుసుకోండి ధ్యానం. ఈ రోజున అప్పటికి నేను ఇంతకుముందే చెప్పాను, ఒక చిన్న పరీక్షలాగా ప్రతి ఒక్క వాలంటీర్కి ఇన్ని సంవత్సరాలు నేను చూడటం, వాళ్ళందరూ వాళ్ళు చేసుకోవడం ఆటోమేటిక్ జరిగిపోతుంది. అప్పటికి నేను పరీక్షను పెట్టినా, అగ్ని పరీక్షను పెట్టినా ప్రతి క్షణం చూస్తూనే ఉన్నాను. వీళ్ళందరూ కూడా అంటే ఎనర్జీ అది డే అండ్ నైట్ ఎవరు చేశారు అన్నీ కూడా వాళ్ళ నేమ్స్ అది అనౌన్స్ చేశారు. మరి చాలా వాళ్ళందరికీ కూడా వండరే, అంటే వెనకమాల నుండి నడిపించేదంతా నేనే, చేసేది మాత్రం మీరు. వాళ్ళకి తెలియాలి కదా, వాళ్ళందరూ మేము కష్టపడ్డాం. గురువు గారు చెప్పకపోయిందంటే సంకల్పం నా మీద పెట్టారు, భారం నా మీద పెట్టారు కాబట్టి అది ఈజీగా కొంచెం కష్టము ఏదో కలిగింది జరిగింది వరకు. ఎనీ హౌ గివ్ మీ బిగ్ హ్యాండ్ టు ఆల్ వాలంటీర్ అవర్ నెక్స్ట్ ఈ రోజున అంటే ఇప్పటివరకు చేసినటువంటి ఏ ప్రోగ్రామ్స్ అయినా సరే, చలివేంద్రం కానీ ఏదైనా సరే ఈ రోజున అంటే లాస్ట్ మంత్ అప్పుడు నా బర్త్డే అప్పుడు పెట్టాను. అది కూడా ఇప్పుడు కొంచెం సమయం ఉంది కాబట్టి చూసుకొని చెప్తున్నాను. ప్రతి ఒక్క చలివేంద్రం ఎక్కడ చేసినా సరే నా మాటే వేదంగా అదొక సర్వీస్గా ప్రతి ఒక్కరు చేసి ఈరోజు హైదరాబాద్ కానీ, కరీంనగర్, మంచిర్యాల ఇంకా చాలా చోట్ల కూడా అనేక ప్రదేశాల్లో పెట్టారు. ఫస్ట్ టైంగా పెట్టింది ఈస్ట్ గోదావరి, కాకినాడ అనుకుంటండి. నాకు ఈరోజు నేను చూశాను. మాటే వేదంగా వాడు వెంటనే చేయటం జరిగింది. అదే కాకినాడ వాళ్ళకి ఇప్పుడు 2-3 సార్లు కూడా అదే, అంటే మిగతా వాళ్ళు చేయలేదని కాదు, కొంత అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళది, మిగతా నెక్స్ట్ ప్రిఫరెన్స్ అనేది కరీంనగర్ ఇంకా అదర్ ప్లేసెస్లో కూడా పెట్టడం జరిగింది. నెక్స్ట్ హైదరాబాద్లో కూడా ప్రతి ఒక్క వాలంటీర్ ఏదో మన ఇంట్లో మన కుటుంబ సభ్యులకు ఇస్తున్నట్టుగా ప్రతి ఒక్కటి వాళ్ళందరూ వాళ్ళు చేసుకుని లేటెస్ట్ హైటెక్ పద్ధతిలో, అంటే కొన్ని చోట్ల మామూలు పద్ధతిలో ఉన్నా సరే హైటెక్ పద్ధతిలో కూడా అనేక ప్రదేశాలు కొంచెం అక్కడ వేరే హైటెక్ సిటీ ఇంకెక్కడ కూడా చాలా చోట్ల పెట్టారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలతో ఆశీస్సులు. ప్రతి ఒక్కరికి ఎందుకంటే మెడికల్ దీంట్లో సమ్మర్ క్యాంప్స్లో, ఎందుకంటే ఒక పక్కన వాళ్ళు చేసేటువంటి సర్వీస్ నేను మామూలుగా చెప్పడం నాది కాబట్టి నేను చెప్పాను. కష్టపడినంత ప్రతి ఒక్కరు ఆ వాలంటీర్స్ అనేది వాళ్ళు చేశారు. క్రెడిట్ నాకే వచ్చింది, వేరెవరికి వచ్చింది పలానా గురువు గారితో అని చెప్తున్నాను, అంటే నాకే వచ్చింది. కానీ నాకు తెలిసినంత వరకు కష్టం కానీ ప్రతిఫలం ఏదైనా సరే వారికే దక్కాలి. దిస్ క్రెడిట్ గోస్ టు నాకని కాదు, మీకే. ప్రతి ఒక్కటి సమ్మర్ క్యాంప్లో, ఎందుకంటే నేను స్పిరిచువల్గా ఎంతో మందిని చూశాను. ఆకలితో ఉన్నప్పుడు ఆహారం పెట్టిన, దాహంతో ఉన్నప్పుడు ఆ దాహార్తిని తీర్చిన వెలకట్టలేంది ఆ విలువ, అది మీకే దక్కుతుంది. అది ఎప్పటికైనా సరే ఆ మానవత్వమే కావాలి, ఆ మనిషి తత్వం కావాలని కోరుకునే వ్యక్తిని కాబట్టి అది మీ అందరిలో అలా మిమ్మల్ని చూసిన కొంతమంది అవుతారని అలా చేశాను. ఫస్ట్ కాకినాడది, మిగతా అన్ని ప్రదేశాలకి హైదరాబాద్ అని ప్రతి ఒక్కరు చాలా బాగా చేశారు. ఇది సెకండ్ టైం థర్డ్ టైం అనుకుంటాండి. అలాగే మన దగ్గర చేసుకున్నటువంటి ఈ రోజున అంటే ఈ వాలంటీర్స్ కానీ ప్రతి ఒక్కరు A to Z మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, ఫ్రీ క్లినిక్ కానివ్వండి, అది అలాగే ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, C++ లాంగ్వేజెస్, సాఫ్ట్వేర్కి సంబంధించింది, హార్డ్వేర్కి సంబంధించింది, స్టిచ్చింగ్కి సంబంధించి అన్ని క్లాసులు వాలంటీర్స్ కూడా, యోగాకి సంబంధించింది దేనికైనా సరే ప్రతి ఒక్కళ్ళు వండర్ఫుల్గా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. అయితే అది వాళ్ళు ఓన్గా వాళ్ళంతా వాళ్ళు, నేను మామూలుగా చెప్పుతున్నాను, వాళ్ళంతా వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే యంగ్ జనరేషన్ ఈ రోజున కొన్ని ప్రదేశాలకి ఆడపిల్లని పంపించాలంటేనే భయం వేస్తుంది. మగ పిల్లవాడైనా సరే కొన్ని ప్రదేశాలకు వెళితే అక్కడే ఇక అదే సన్యాసం అంటారు. అలాంటి గురువుని కాదు నాకు, నా దగ్గర కూడా అలాంటి వాడిని నేను ఎంకరేజ్ చేయను. ఏదైనా సరే ఆ 15 days ఏదో పెట్టుకున్నప్పుడు ఆ 3 days మీరు చేసుకోండి, మార్నింగ్ టు ఈవినింగ్. అది కూడా మీరు జాబ్ ఉన్నప్పుడు మాత్రం నా గురించి ఎవరు కూడా లీవ్ పెడతాం, ఈ లీవ్ మానేసి అక్కడ వాళ్ళకి జాబ్కి వెళ్ళకుండా డుమ్మా కొట్టేయటం అలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు. అది నాకు మంచిది కాదు, అటు మీ పేరెంట్స్కి కూడా నా వల్ల మళ్ళీ మీకు ఇబ్బంది రాకూడదు, వాళ్ళు ఇబ్బంది పడకూడదు. అలాగే ఎవరైనా సరే కాలేజీ కానీ ఎవరైనా సరే ఎనీ లేడీస్ కానీ ఎవరైనా సరే ఒక వాళ్ళ వితౌట్ వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ కానీ ఎక్కడైనా సరే, ఎక్కడ హాస్టల్స్ ఉన్నా బయట ఉన్నా సరే, ఎక్కడైనా సరే లాంగ్ డిస్టెన్స్ నుంచి వస్తున్నా సరే వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ లేకుండా నా దగ్గర మాత్రం వేరే
ఎవరు కూడా దయచేసి రాకూడదు. అది ముందే చెప్పిన తర్వాత ఇంత దూరం వచ్చిన తర్వాత గురువు గారు నాకు ఇంటర్వ్యూ ఇవ్వట్లేదని మాత్రం కూడా బాధపడద్దు. అలాగే ఎనీ మ్యారీడ్ కపుల్ కానీ ఏదైనా సరే, ఎందుకంటే తర్వాత రేపు ముందు దేనికి మీకు ఇబ్బంది రాకూడదు. మీరు క్వశ్చన్ చేయవద్దు, నన్ను క్వశ్చన్ చేయవద్దు. నేను ఇవ్వాల్సిన సమయం నేను ఇస్తాను, అది కంపల్సరీ. అలాగే ఈ మధ్యకాలంలో మెసేజ్లు కూడా నేను అన్ని ఆపేయడం జరిగింది. అది కూడా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఎందుకంటే మెసేజ్ తీసుకోవటం కానీ మళ్ళీ నేను ఇవ్వటం కానీ ఇదంతా కూడా చాలా కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. కొన్నిటికి నా స్టాంప్ వేస్తున్నారు. అది చేయకపోయినా అది గురువు గారు చేయమన్నారు అన్నప్పటికీ నేను చేయమనలేదు, వాళ్ళకి వద్దన్నాను, వేస్తున్నాను, నో అన్నాను. అది మీకు తెలియదు. అది ఒక్కోసారి ఇది ఎట్టి పరిసరానికి అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమైనా నెగిటివ్కి వెళ్తే మూలానికి నాకు ఇబ్బంది అవుతుంది. అందుకనే కొన్ని వీలైనంత వరకు ఇంక్లూడింగ్ పేరెంట్స్ వచ్చినా సరే వాళ్ళ బ్రదర్స్ కానీ, ఒక బ్రదర్ అన్న అడిగితే తమ్ముడిది కూడా నేను చెప్పట్లేదు ఈ మధ్య. ఎందుకంటే ఈ అన్న వెళ్ళి మెసేజ్ ఎలా పాస్ చేస్తాడు బ్రదర్కి ఒక్కోసారి తెలియట్లేదు. ఎందుకంటే క్రౌడ్ పెరుగుతున్న కొద్దీ నాకు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నాయి. అలాగే నా వయసు పెరుగుతున్న కొద్దీ కూడా నాకు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతున్నాయి. ఒక ఆధ్యాత్మికంగా నేను చేస్తున్న భౌతిక ఆధ్యాత్మిక జ్ఞాన మనోప్రస్థానం అనుకుంది, ఏదో మెడిటేషను, యోగాను, ప్రాణాయామం అని కాదు. ఆల్ ఇన్ వన్, ఆల్ రౌండర్గా ఉండాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత, నా దగ్గరకు వచ్చిన తర్వాత ప్రతి మనిషి, మీరు బయట చదువుకున్నా ఏం చేసుకున్నా జ్ఞానం విజ్ఞానం అదంతా వేరు. అందుకని ఇక్కడ నా దగ్గరికి వచ్చిన తర్వాత ప్రతి మనిషి మార్పు రావాలి మంచిగా. వచ్చి కొంతమంది జాతకం చెప్పించుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు నాకు అవసరం లేదు. అందుకని ఇటు జ్ఞానంతో పాటు జ్ఞానం కూడా ఇవ్వాలని కొన్ని గురువులు. కాబట్టి ఎప్పుడైనా సరే నా బుక్స్ అది కూడా రీడ్ చేయండి, చదవండి, పఠించండి, అధ్యయనం చేయండి. ఈ పద్ధతిలో వెళ్తుంటే అధ్యయనం అనేది జ్ఞానాన్ని ఇస్తుంది, విద్య అనేది విజ్ఞానాన్ని ఇస్తుంది, ధ్యానం అనే దాని ద్వారా ప్యూర్ నాలెడ్జ్, ఆత్మజ్ఞానం అనేది పొందొచ్చు. ఈ రోజున కూర్చొని రేపొద్దునే మనం ఇలా ఎక్కువ ఆలోచన చేయకూడదు. పుట్టిన వెంటనే ఎవరు కూడా పెరగట్లేదు, పరిగెట్టలేదు. ఇంకేదైనా సరే దశల వారీగా మార్పు వస్తుంది తప్ప వేరేగా ఏదో మంత్రంగా ఇట్లా జరిగిపోదు ఒక డే అండ్ నైట్లో. సో కాబట్టి ప్రతి ఒక్కరూ మనం ఈ రోజున చేస్తున్నాం, ధ్యానం చేయమన్నారు. అంతవరకే ఎట్లా, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ, ఎలా చేయాలి అది ఒక్కటి తెలుసుకోండి. ఏ పద్ధతిలో చేయాలి అది. అలాగే శిక్షణ తీసుకోవాలి అది. నెక్స్ట్ ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ రెగ్యులర్ ప్రాక్టీస్. జస్ట్ ఏజ్ లిమిట్ ఉంటుంది. ఆడపిల్లలు అయితే కొన్ని ఆసనాలు వేయాలి, అబ్బాయిలు అయితే ఒకటి, తర్వాత ఏజ్ లిమిట్ అయితే ఒకటి, కొన్ని రకాలైనటువంటి డిసీజ్ ఉన్నప్పుడు ఒకటి, అలా అన్ని ఆసనాలు అందరూ కలిగిపోయి అన్ని ఆసనాలు వేయకూడదు. అందుకని నేను చెప్తాను, నేను ఆల్రౌండర్ని, ధ్యాన గురువుని, అటు యోగాకి గురువుని, అటు ప్రాణాయామానికి గురువుని. అందుకని ప్రతి ఒక్కరు పద్ధతి ప్రకారం చేసుకోండి. ఈ రోజు చేసినటువంటి వాలంటీర్స్ కానీ ఏదైనా సరే, ఇందాక సైన్స్ యూనివర్సిటీ వారు చెప్పినట్టు ప్రతి ఒక్క వాలంటీర్ కష్టపడిన వాళ్ళకి ఎలాగ పడితే అలాగే. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, దండాలు దశకాలు, నాకు అలాంటి గురువుని అవసరం లేదు. మనసు చూసే గురువుని, నేను ముఖమో చెయ్యో చూసి పామిస్ట్రీ లాగా మిగతా ఏ వెదవగాడికి మళ్ళీ నేను చూడను. అలాంటి విధానం నాకు అసలు కాదు. అలా ఉండబట్టి నేను ఎక్కడో ఉండి మామూలు వ్యక్తి ద్వారా ఇంత భవిష్యత్తు చెప్పగలుగుతున్నాను. అంటే చెప్తున్నానంటే మీ పామిస్ట్రీ జ్యోతిష్యం అంటే జ్యోతిష్యం వేరు, హస్త సాముద్రికం వేరు, నేను చెప్పేది వేరు. సో మరి దాని ప్రకారం అవన్నీ నాకు తెలుసు కాబట్టి నా ముందు వచ్చేసి దండాలు పెట్టేసి పొరుల దండాలు, కొంతమంది బ్లెస్సింగ్ అలా కూడా ఇవ్వద్దు, అనుకోవద్దు కూడా. దయచేసి మనసులో పెట్టుకోండి చాలు, ధ్యానం చేయండి. అది మనసును చూస్తాను కాబట్టి వెంటనే మీకు రిజల్ట్ వస్తే ఆటోమేటిక్. అంతేగాని ఇక్కడ వచ్చేసి నేను పెట్టలేదు, పెట్టలేదు, ముట్టుకోలేదు, అలాంటి ఫీలింగ్స్ ఏం వద్దు. ఎప్పుడైనా నేను ప్రత్యక్షంగా వచ్చినప్పుడు కూడా మామూలుగా అసలు మీకు డైరెక్ట్ ఇట్లా వచ్చి మార్నింగ్ ఇచ్చింది అది చాలా అసలు ఆటోమేటిక్గా. నేను ఏ స్థాయి నుంచి వచ్చి ఇక్కడికి వస్తున్నప్పుడు మీకు, ఎందుకంటే అనిపించేది రెండు విధాలు ఉంటుంది. నేను కనిపిస్తున్నాను, అనిపిస్తుంది, మనసు అనిపిస్తుంది, గాలి అనిపిస్తుంది, ప్రాణం అనిపిస్తుంది, ఇవన్నీ కూడా అనిపించేవి కానీ కనిపించవు. కనిపించేది శరీరమే. సో మరి ఆ శరీరం కాబట్టి నేను మామూలుగా ఇట్లా ఇచ్చినా, ఎక్కడి నుంచి ఇచ్చినా సరే సరిపోతుందని కూడా చెప్తున్నాను. లేదు ధ్యాన మనోప్రస్థానానికి వచ్చేసి ఆ ధ్యానం చేసుకున్న నమ్మకంతో ఉంటే ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది. అంతేగాని నా దగ్గర కొంచెం కొరకు ఈ రోజున లక్షాధికారులు లక్షాధికారులు వచ్చేసి రేపు పొద్దున నేను కోటీశ్వరుడే అయిపోవాలి అలాంటి మాత్రం కోరికలు ఉంది. మామూలుగా ధ్యానం చేసుకోండి, ఇది పద్ధతి. అది నేను అంత అట్లా చెప్పే గురువునే. కానీ ఒకసారి నా దగ్గరకు వచ్చేసి అమాంతం ఒక డే అండ్ నైట్లో నేను కరోరుపతి అవ్వాలంటే మాత్రం అలాంటి వాళ్ళకి అసలు అవసరం లేదు మనకి. అలాంటి వాళ్ళు మిగతా వాళ్ళు తాజా వనంతా జరగొట్టినట్టు మిగతా వాళ్ళంతా మీరు డిస్టర్బ్ చేసేస్తుంది. ఆ విధానం కాదు. పరిగెత్తి వాళ్ళదాకా ఆలోచించు, నిలబడి స్లో స్టడీ గో, ఆ పద్ధతిలో జాగ్రత్త చేసుకో, ఏంటి వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకో. దాని ప్రకారం ఉంటుంది అన్నమాట ఏదైనా సరే ఫ్యూచర్ అనేది. అందుకని ఇప్పుడు కూడా భవిష్యత్తు గురించి బెంగపడదు.
ఆ భవిష్యత్తు అనేది వర్తమానంలోకి వస్తుంది. రేపు అనేది నేడు అవుతుంది, నేడు అనేది నిన్న అయింది, నిన్న అనేది రేపటికి అప్పటికి కాలేదు. కాబట్టి ఎస్టర్డే నెవర్ కమ్స్ టుడే, టుమారో కమ్స్ ఈజ్ టుడే. కాబట్టి ఈ వర్తమానం ముఖ్యం. ఈ వర్తమానం చూసుకోండి. ఈ భవిష్యత్తు అంతా నాకు వదిలిపెట్టి ఆ నమ్మకం ఉంది. ఆ భవిష్యత్తును చూసే గురువులు కాబట్టి ఇవన్నీ కూడా ఈ రోజు మిగతా కూడా కల్చరల్ యాక్టివిటీస్ అండ్ సో మిగతా బ్లైండ్ పీపుల్, ఆ బాయ్ వాళ్ళందరూ కూడా ఎక్సలెంట్, చాలా బాగుపడారు. ఒక సాంగ్ మాత్రం నాకు అర్థం కాలేదు, అది వెస్ట్నో క్లాసికల్ అర్థం కాలేదు. అది ఆల్మోస్ట్ మనంతా క్లాసికల్ అలవాటు పడిపోయి ఆమె డాక్టర్ సువర్చన గారు ఎవరైనా వెస్ట్గా నిలబెట్టి ఓహో అంత పాష్ అంటున్నారు కదా, అండ్ ఫ్యాషన్ టెక్నాలజీలోకి వస్తున్నారు కదా, ఆయన పెట్టారేమో అనుకున్నాను. బట్ ఏమైంది ఏంటంటే అది అలాంటి బాగానే ఉంది సాంగ్, కానీ మిక్స్డ్ ఏదో ఉన్నట్టుంది. నాకు అంత వాటి గురించి వెస్ట్రన్, వాటి గురించి కథకు, భరతనాట్యం, కూచిపూడి వాటి గురించి ఏదో కొంచెం ఉంటుంది, కానీ డిస్కోలు వాటి గురించి నాకు పెద్ద టచ్ లేదన్నా. అదేనే మిగతా అవన్నీ కూడా ఈరోజు చేసినటువంటి ఎక్స్పీరియన్స్, స్క్రిప్ట్ అనేది ఒకటి చేశారు. అన్న పెళ్ళి ఏదో ఒకటి అందరి గురించి చాలా మాట్లాడేసింది ఆ పాప ఎవరో కానీ. అదే మరి ఎంత ఇదిగా ఉంటే ఎట్లా చూడాలి కదా. ఎవరు చెప్పారని వచ్చారు, నేనంటే ప్రమోషన్ ఇవ్వలేదనేసి మొత్తం నానే మాట్లాడేస్తే నేను బాధపడను. అట్లా అంటే రీచ్ చేయాలి. అది ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, అన్నీ ఉండాలి. ఉన్నారు కాబట్టి అంత కొంతమంది ఆ స్థాయికి వెళ్ళారు, లేరు కాబట్టి అట్లా అయిపోతారు. ఎందుకంటే నేను చెప్పాను గురువుని, నాకు కొంచెం ఎట్లా ఉంటుందంటే మిగతా మీరు ఇంతకాలం చేసిన విధానాలు వేరు, నా దగ్గర పాటించే నియమాలు, పద్ధతులు, ఆచారం, వ్యవహారం ఇదంతా కూడా ఒక రొటీన్కి భిన్నంగా ఉంటుంది. టెంకాయ ఉంటుంది కానీ కొట్ట అవసరం లేదు. భక్తి ఉంటుంది కానీ అది మనసులో ఉంచుకో, బయటికి ఎక్స్పోజ్ చేయమా, తెలుసుకోవాలి. అదే అలాగే ఆ స్క్రిప్ట్ ప్లాన్ చేశారు. అలాగే ట్రై సైకిల్స్ అవన్నీ కూడా మరి సమయం మించుతుంది అందరికీ. అది ఆహారం సమయం, లంచ్ టైం అవన్నీ కూడా ఎవరికి వాళ్ళు చూసుకొనేసి ఇంకా చాలా మటుకు ఈరోజు క్రౌడ్ ఇంకా యాక్చువల్గా అంటే ఇప్పుడు దాకా నేను ఇన్ని ఫంక్షన్స్లో అన్నీ చెప్పాను. యాక్చువల్గా ఏంటంటే May 1st అంటే ఆల్మోస్ట్ 4,000 ఈ రోజున అంటే ఈ క్రౌడ్ అంటే 6,000 రావాలండి. ఇవాళ బయట పెట్టాను 6,000 మంది రావాలి. అంటే May 1st మించి ఉండాలి, లేదంటే ఈ ప్లేస్ అనేది ఇచ్చేవాడు కాదు. నేను ఎక్కడో ప్రత్యక్షంగా ఎప్పుడో చెప్పాను, ఎక్కడో చెప్పి ఈ రోజున 6,000 అనుకునే వాటికి మరి క్రౌడ్ ఇవన్నీ కూడా మిగతా కంట్రోల్ చేయడం వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి దీని నుంచి నెక్స్ట్ టైం ఆల్మోస్ట్ నేను 3,000 మంది నేను ఆపేసాను ఈరోజు. నిజంగా చెప్తున్నాను కదా. అంటే వాళ్ళకి ఆపేసేంత మాత్రం బ్లెస్సింగ్స్ ఎలాగో అనుకోవద్దు. నేను ఎక్కడో ఉండి యూనివర్సల్ ఎనర్జీ ఆ స్థాయి ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి వెళ్ళిపోతుంది బ్లెస్సింగ్స్. వాళ్ళకి వెళ్ళలేదు, వీళ్ళకి నమ్మకం అంటే ఆటోమేటిక్ మీకు వచ్చేస్తాయి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది యూనివర్సల్ వేస్ నా దగ్గర నుంచి అలా మీరు రిసీవ్ చేసుకోవచ్చు. టెంకాయ కొడితేనే, దండం పెడితేనే అలాంటి ఎప్పుడు అనుకోండి. అందుకే ఈ రోజు క్రౌడ్ కూడా ఇప్పుడు నేను ఎన్ని సంవత్సరాలు ప్రతిసారి ఈ సంఖ్య ఎంత, ఇంతకు రెడీ చేయండి, ఇంతకు వంటకు రెడీ చేయండి, ఇన్ని గంటల ప్రోగ్రామ్, ఇన్ని గంటలు ప్యాకప్, ఇన్ని గంటలు చేసుకుని ఎవరికి వాళ్ళు అయ్యింది. ఈ రోజు మాత్రం ఈ ఫంక్షన్కి ఇప్పుడు చెప్తున్నాను 6,000 రావాలి క్రౌడ్. అలాంటిది 50% ఏదో నాకు కంట్రోల్ చేయడం వచ్చింది. ఎందుకంటే మళ్ళీ క్లైమేట్ బాగాలేదు, అన్నీ కూడా వాళ్ళకి తెలియాలి. ఒక స్ఫూర్తి కుటుంబం డెవలప్ అవుతున్నప్పుడు మనకి రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా తెలుసుకుంటే హౌ టు నెక్స్ట్ టైం ప్రిపేర్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ అనేసి వాళ్ళకి కూడా ఒక అవగాహన వస్తుంది. ప్రతిసారి నేను చెప్తే అన్నీ ఎంతవరకు తల్లిదండ్రులు చెప్తుంటే వెళ్తుంటే వాళ్ళకి కొంతవరకు ఇవ్వాలి, వాళ్ళకి ఫ్రీడమ్. అడిగితే మళ్ళీ ఫ్రీడమ్ ఇచ్చేవద్దు, వదిలేవద్దు, ఆయన సర్కిల్లో ఉంచాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఒక కన్ను పెడుతూ ఉండాలి, థర్డ్ ఐ పెడుతూ ఉండాలి. వాళ్ళు ఎలా వెళ్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేది మీ ఆ బిహేవియర్ చూసుకుంటూ వెళ్తున్నారు. అలాగే ఈ ఒక్కసారి మొత్తం ఫస్ట్ టైం మనకి ఫ్రీడమ్ అలా వదిలి చూశాను. కొంచెం టెన్షన్ ఫీల్ అవుతారు, అవన్నీ సహజం. ఇప్పుడు అన్ని క్లియర్ అయిపోయినాయి కదా, నేను వచ్చాను ఒకసారి ఎట్లా ఆటోమేటిక్ మొత్తం పేరు క్రితం దుకాణం బంద్ అంటారు. సింపుల్ అంతే. నేను దుకాణం ముయ్యాలి కదా, ఎక్కడో ఒకటి చేశాను, మరి ఎక్కడో ఉంటున్నాను, నా గురించి నేను ఆలోచించుకోను, ప్రత్యక్షంగా ఒంటరిగా గడుపుతున్నాను. అక్కడ ఏమీ లేదు, మూలం మొత్తం అక్కడే. ఉత్సవ విగ్రహం ఇక్కడ పెట్టాను, మీడియంస్ని పెట్టాను, చేసుకోండి, మంచి అవకాశం ఇచ్చాను, నిలుపుకోండి, చెయ్యండి ధ్యానం. ఆ నమ్మకం ఉంటే చాలు. గురువు విశ్వస్ఫూర్తి అంటే నమ్మకం అంతే, లేదా ధ్యానం. మీరు ఉంటే నన్ను పడేయాలంటే, నన్ను లొంగ తీసుకోవాలంటే ఇంకేది కుదరదు. నో జిమిక్స్, నో ట్రిక్స్, డోంట్ ప్లే, అంతే, సింపుల్ అన్నమాట. నేను చాలా క్లోజ్గా మాట్లాడతాను. ఏ వయసు వారికి తగ్గట్టు వాళ్ళని ఎవరిని కూడా. ఈ రోజు ఎంతో మంది ఇప్పుడు ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు కొన్ని లక్షల మందితో నేను మాట్లాడుకుంటాను. కానీ ఎక్కడో కూర్చొని అంతా కూడా మొత్తం శాటిలైట్ సిస్టమ్ అంతా నా దగ్గర ఉన్నది. నా ఫ్రీక్వెన్సీస్ అన్ని ఎవరికి కూడా తెలియదు, నా టెక్నాలజీ మీకు అందదు.
మీద ఉన్నటువంటి టెక్నాలజీకి నేను ఎప్పుడూ దాటి వెళ్ళిపోయాను, ఏనాడు వెళ్ళిపోయాను. కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ ప్రకారం అన్ని సెట్ చేసుకుంటాను. కాబట్టి నా దగ్గరికి వచ్చినటువంటి ఎప్పుడు వచ్చినా సరే ప్రతి మనిషిది ఆ హిస్టరీ అనేది అలానే ఉంటుంది. నెక్స్ట్ టైం ఎప్పటికప్పుడు నాకు మీరు కొత్త అంటే నాతో ఎప్పటికప్పుడు నాతో ఎలా ఉంటుంది మీ బిహేవియర్ అది చూసుకుంటాను అంతే. చక్కగా ఉంటున్నారా, అలాగే చూస్తున్నారు, ఈ రెండే ఉంటాయి, గుడ్ ఆర్ బ్యాడ్ అంతే, ఇంకేది నాకు అవసరం లేదు. సో మరి అది చూసుకోండి. దాని ప్రకారం ఎప్పటికప్పుడు ఆ గురువు అంటే గురువు ఉండాలి, ఆ గౌరవం అంతవరకు, ఇంకేమీ చేయవసరం లేదు. నా పద్ధతి అది. ఎందుకంటే ఈ రోజున కాషాయం పెడితే కట్టుబడి ఉండాలి, తల బాగా పెడితే ప్రమాణంతో సమానం. ఈ రోజు ఎవరు చేస్తున్నారండి కాషాయం కట్టుకొని రకరకాలైనటువంటి సరే అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం. నెక్స్ట్ టైం ఐ విల్ టాక్ టు యూ. అండ్ అంటే ఇంతకుముందు మీరు అందరికీ చెప్పాను, మా వాలంటీర్స్ ప్రతి ఒక్కరికి ఈ జ్ఞాన పూర్ణిమ సందర్భంగా, నా ఈ విశ్వగురు పూర్ణిమ సందర్భంగా ప్రతి ఒక్క వాలంటీర్కి ఈరోజు నిన్న చేసిన ప్రతి ఒక్కరికి అంతకుముందు కూడా ఆల్ ది బెస్ట్ అని చెప్పాను. అలాగే ఈరోజు అందరికీ కంగ్రాట్స్ అండ్ హైలీ థ్యాంక్ఫుల్ టు ఆల్ వాలంటీర్స్, ఓన్లీ వాలంటీర్స్, నాట్ డివోటీస్, ఓన్లీ వాలంటీర్స్ ప్రత్యేకమైనటువంటి నవ్య భవ్య దివ్య విశ్వాసస్. विश्वरूपे शक्तिरूपे